నా ఆశ, నా గమ్యం ఒకటే, నేను బాధపడాలి, ఎదుటోడు సుఖపడాలి. భారం మోసే దైవజనులై ఉండాలి మనం. ఎదుటోళ్ళ యొక్క భారం, మనం బాధ మోసే. ఇప్పుడు ఒక సహోదరి వస్తుంది, ఆ సహోదరి నుంచి అన్నీ తీసేసుకోవాలి. నువ్వు ఫ్రీ అయిపో, పడుకో అంటాలని. అంటే నీది నేను తీసుకున్నా, నువ్వు హాయిగా పడుకో. వాళ్ళకి అది అర్థం కాదు. మొన్న చెప్పిన ఒక సహోదరికి, ఇంకా నీకేముందమ్మా, హాయిగా పడుకోరాదు, నీవంతా నాకు ఇచ్చేసినావు, 7 సంవత్సరాల నుంచి మోసిన భారం అంతా నా మీద పెట్టేసి ఇంకా అలాగా ఫీల్ అవ్వడం ఎందుకు, నువ్వు హాయిగా పడుకో అన్న. సో ఆ రకంగా ప్రతి ఒక్కరం మనం ప్రార్థన వీరులం. అంటే భారం మొయ్యాలి. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను మోస్తుంది, అక్కడితో కాదు, జీవితాంతం మోస్తుంది. అవునా కాదు? సో దైవజనులు అలాగే యేసయ్య పోలిక వాళ్ళలో ఉండాలి, స్వభావం వాళ్ళలో ఉండాలి. యేసయ్య ఏమన్నాడు? నీ తల్లి నిన్ను మర్చినా నేను నిన్ను మరువను. సో ఒక వ్యక్తికి, ఇప్పుడు ఒక సహోదరి ఇలా పడిపోయింది అనుకోండి, పడిపోయింది అని సర్దుకుపోదు, మంచిగా కూర్చోాలి కాదు, పడకుండా ఏం చేయాలి, అది మనసు నిండా ఉండాలి. ప్రేమపూర్వకంగా మాట్లాడితే సరిపోదండి, క్రియ రూపంలో ఉండాలి. ఆ వ్యక్తి మళ్ళీ పడొద్దు, ఆ వ్యక్తి మళ్ళీ బాధపడొద్దు. ఆ రీతిగా మనము ఆ కార్యం చేసి పెట్టాలి. ప్రేమ మాటలతో కాదు, చేతలతో చూపెట్టాలి. సో ఆ రీతిగా మనం ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్క ప్రార్థన వీరుడికి ఇదే మనస్తత్వం ఉండాలి. వాళ్ళ నుండి ఏమొస్తుందా అని ఆశించకూడదు. ఏమి ఇవ్వగలుగుతామా, నువ్వు ఏమి ఇస్తావో అది నీకు ఇస్తూ ఉంటాడు పైనుంచి. నువ్వు ఏదైతే వాళ్ళకు పంచి పెడతావో అవన్నిటినీ దేవుడు నీకు పంచి పెడతాడు, దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక్క మనసు మనం చేసుకోవాలి, దృఢమైన మనస్తత్వం తెచ్చుకోవాలి. ఏంటంటే ఈ రోజు నుంచి నా వల్ల ఒకరికి ఏం జరగాలి, ఏం జరగాలి, కనీసం చెయ్యకపోయినా చెప్పండి అమ్మా, మీకు దండం ఆగు, ఎంత గోసగా ఉంది కదా. ఏం జరగాలి, కొద్దిగా మెల్లి చెప్పండి, చెత్త ఎగిరిపోతుంది. ఏం జరగాలి, అదే కీడు జరగాలని చెప్పమంటే గట్టిగా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ప్రయాసపడు. కనీసం ఒక్క వ్యక్తికి, చస్తూ చస్తూ ఒక ఆకు ఒక చీమను కాపాడిందంట. మన జీవితం ఇంత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించినట్టే ఎవరిని కాపాడినవు? అదొక్కటి మనకు ఘనంగా గర్వంగా ఉండాలి. మరణించడానికి సిద్ధంగా ఎవరు ఉంటారంటే ఇతరుల కోసము వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు గర్వంగా ఉంటారు. నేను చేస్తున్న పనంతా చేసేసాను, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పుమని. సో ఈరోజు ఆ రీతిగా దేవుడు మనని తన వాక్కు ద్వారా దీవించి ఆశీర్వదించాలని, మరి ప్రత్యేకంగా మీరు చేసిన స్తుతి ఆరాధన చాలా అద్భుతం. దేవుడు నిండుగా ఈరోజు ఈ స్థలాన్ని దీవించి ఆశీర్వదించాడు. నిండుగా చాలా అద్భుతమైన అభిషేకం ఉండే. నేను అంటున్నాను కదా, మీరు నిజంగా చెప్తే వాక్యం ఇక్కడ అవసరం లేదు, ముగించేమంటే ఇప్పుడే ముగించేస్తాను. ఓకేనా? చెప్పాలన్నా, నిద్రపోవు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కొంతమంది గడియారం చూస్తారు, ఇప్పుడేమో చెప్పాలంట. వాళ్ళకేమో చీరలు చెప్పేసినా ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు పోదామో నేను. ఎవరు బాధ వాళ్ళది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మా లక్ష్మమ్మకి 2-3 వార్నింగ్ ఇచ్చిండంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ముందే డేంజర్, 6 గంటలకు ఎక్కుతారు డ్యూటీ. ఆమె ఒక్కతే బయట తిరుగుతుంటుంది ఏమన్నా అయితే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా ఈ బాక్సులు పోయినాయి, ఇవన్నీ అయినాయి. మరి ప్రత్యేకంగా మన ఖర్చు కూడా అధికంగా వచ్చింది పోయిన డిసెంబర్ నెలలో. అయినా పర్వాలేదు, దాని గురించి నేను చింతించడం లేదు. మీ ముందుకి మిమ్మల్ని బాధలేని తీసుకోవడం రాడు. ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి. ఆ పనిలో కొద్దిగా మీ సహకారం వీలైతే చేయండి, లేకపోతే లేదు. కానీ ఈ విషయాన్ని బయట తీసుకెళ్ళి వేరే రకంగా మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ మాట చెప్తుంటాను. సో మనం కార్పెట్ వేయాలి, కొద్దిగా ఇక్కడ వాల్స్లో అవన్నీ పనులు ఉన్నాయి. సో అందుకే వీలైన వాళ్ళు ఏది సాయం చేసినా పర్వాలే. మనకు దగ్గర దగ్గర కార్పెట్కే 20-25 వేలు దాకా అవుతుంది. మీరు 10 రూపాయలు ఇచ్చినా నేను మాత్రము
ఏనాడు కాదు, నేను అక్కడి నుంచే మొదలుపెట్టిన సేవ, 10 నుంచే స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏది ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇది ఈ వారం లోపల జరిగిపోవాలి. సో ఎవరికి ఏది వీలైతే, ఇప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళైనా, నా మొబైల్ నంబర్ మీకు తెలుసు, యూట్యూబ్లో మీరు చూడండి, అదే నా ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ అదే, లేదా డాలీ నంబర్ ఉన్నా పర్వాలేదు. యూ కెన్ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్, 500, 100, 50, ఏది బాధపడద్దు. కొంతమంది నోటి నుంచి మాట కూడా వస్తలేదు. కనీసం బ్రదర్ నేను ఒక 10 రూపాయలనే ఇస్తా, అవునా కాదు, అట్లీస్ట్ 10 రూపీస్ అన్న వేయండి, మీకు దండం పెడతా. కాదు, ఓ గట్టిగా సిస్టర్కి చప్పట్లు కొట్టి దేని పెడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిస్టర్ మీ పేరు సిస్టర్? ఈ లక్ష్మి అన్న వారికి ఇంత గొప్ప హృదయం దేవుడు ఇలా ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. సహోదరిని దేవుడు దీవించాలని 2 చేతులు పైకెత్తి దేవుని మహిమపరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో సహోదరి చెప్పినట్లే ఎవరైనా ముందుకొస్తే ఏం ప్రాబ్లం లేదు. సో దేవుడు, అమ్మ పుష్ప గారికి కూడా గట్టిగా దేవుడిని మహిమపరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా సగం మిగిలింది. నో, ఐ నో దే ఆర్ ఫ్రమ్ మై ఏరియా. సిస్టర్ 500 గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం గట్టిగా. సిస్టర్ మీ పేరు? అమ్మ అనిత చెప్పు. మీ పక్కన ఉన్న పేరు అనిత. అనిత గారి యొక్క సిస్టర్, వాళ్ళిద్దరి పేరు రాదు, నో నీడ్. అనిత మరియు లలిత గారి ఇద్దరికి, ఈ లలిత కాదు, నువ్వు కూసమ్మ. ప్రైజ్ ది లార్డ్. అమ్మ 500 పేరు నాన్న భాగ్య గారికి కూడా గట్టిగా దేవుని, వీరందరి కోసం దేవుని మహిమపరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ముందుకొచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించాలి. అమ్మ నానా 2000. సో సహోదరి లక్ష్మి, వారి యొక్క కోడలు, వారి యొక్క కొడుకు, బిడ్డలు, 3 కుమార్తెలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి అదే విధంగా సిద్ధయ్యని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా దగ్గర పడ్డాను, చాలా దగ్గర పడ్డాను. ఇంకా కొద్దిగా 5500 సిస్టర్ సోఫియా మరియు బ్రదర్ శ్రీనివాస్, వారి ఇరువురిని నిండుగా దీవించాలి. వారి కుమార్తెని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని గట్టిగా దేవుని మహిమపరదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మీకు దేవుని అనుమతి రాకపోయినా మధ్యలో ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయండి. మరి మన అడ్డగుట్ట సైడ్ నుంచి పుష్ప కానివ్వండి, సహోదరి కానివ్వండి, ఎవరైనా మీరు, నేను ఒకవేళ కలవకపోయినా సహోదరి లక్ష్మి గారికి కలవచ్చు, మీరు ఇంటికి వచ్చి, ఏం ప్రాబ్లం లేదు. మీ అందరికీ మా ఇల్లు తెలుసు కాబట్టి, ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, మీకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. సో ఇప్పటి వరకు ముందుకు వచ్చిన వాళ్ళందరూ మా ఏరియా వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రీతిగా దేవుడు దీవిస్తాడు. నాకు తెలుసు, నేను ఏది ఆరంభించినా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆ రీతిగానే ముందుకెళ్తాను నేను. సిస్టర్ అన్నమైకిల్ అంటే, నువ్వు ఎలా చేస్తావు అంటే, నేను చేస్తా అంట. నేను చెయ్యను, దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో మొన్న సహోదరి లక్ష్మి ఇలాగే వచ్చి కూర్చుంటే నేను అన్నాను, సిస్టర్ కుర్చీలు బాగాలేవు, విజిటర్స్ వస్తే వచ్చిన వాళ్ళకి, ఆ రీతిగా. సో అదేవిధంగా సో ఈరోజు వచ్చే వారం మీకంతా ఆఫీస్ కొత్త ఆఫీస్గా, ఎందుకంటే ఇంతమంది చేయి కలిపినారు కాబట్టి ఆఫీస్ మారే. ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే పని స్టార్ట్ చేయాలి, ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక రోజు ఏమవుతుందంటే, ఒక స్టోరీతో ఆరంభిస్తాను. ఒక చిన్న కథ చెప్తాను మీకు. సో ఈ కథ మీరు జాగ్రత్తగా వింటే మీకు ఈరోజు ప్రసంగం అంతా అర్థమైపోతుంది. ఒకరోజు ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే, ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉండడానికి, మరి అదేవిధంగా తన యొక్క ఆస్తి అంతా కూడా సమకూర్చుకోవడానికి. పూర్వము ఆస్తి అంటే ఆవులు, మేకలు, గొర్రెలు, పశువులు, ఇంకా పంట, ఇవన్నీ కూడా గొప్ప ఆస్తి. ఈ రోజుల్లో ఆస్తి అంటే డబ్బులు, బంగారం, వజ్రం, మరి అంతస్తులు ఉంటే అలాగా. కానీ ఆ రోజుల్లో పిల్లలతో సహా ఇది ఆస్తి. అలా ఒక వ్యక్తి చాలా ఆస్తి సమకూర్చుకున్నాడు. ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టాడు. కట్టి కొన్ని రోజులు ఆ ఫామ్ హౌస్ని చాలా చక్కగా చూసుకున్నాడు. ఆ తర్వాత తనకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని ఎప్పుడు చూసినా సమర్థిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా, ఒరే నాయన, నువ్వు బాధ్యత గల వ్యక్తిగా కావాలి, నువ్వు ఈ యొక్క ఫామ్ హౌస్ అంతా చూడాలి, ఈ ఆస్తి అంతా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు తప్ప వేరెవ్వరు లేరు నాన్న, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు బాధ్యత వహించు అని చెప్పి ఎన్నోసార్లు తన కొడుకుని మందలిస్తూ ఉంటాడు. కానీ కొడుకు బాధ్యత పూరుడు కాడు కాబట్టి పట్టించుకున్నట్టు జీవిస్తూ ఉంటాడు కొడుకు. ఒకగానొకే కొడుకు. ఈ తండ్రి ఎంతో బాధపడుతుంటాడు. అయితే ఒకరోజు తండ్రి ఏం చేస్తాడంటే, కొడుకు చూస్తే బాధ్యత పరుడు కాడు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను చేయాలంటే చేయాలి, లేకపోతే నా కొడుకు మీద నేను ఆధారపడితే ఆస్తి అంతా ఆగమైపోతుంది, నేను వెళ్ళి ఒక మంచి వ్యక్తిని, ఎవరైతే నా ఆస్తిని చూసుకోగలుగుతాడో అతన్ని నా సేవకుడిగా, పని మనిషిగా తీసుకొచ్చుకుంటానని అతను ఏం చేస్తాడు, పట్నం బయలుదేరుతాడు. పట్నం వెళ్ళి ఊరు వాడ తిరుగుతాడు. నాకు ఒక మంచి వ్యక్తి కావాలి, బాధ్యత కలిగిన వ్యక్తి కావాలి, నా ఆస్తి అంతను చూసే వ్యక్తి కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఏ కంపెనీ ఉన్నా, ఇప్పుడు చూడండి మన మినిస్ట్రీ ఉంది. సో మన మినిస్ట్రీకి బాధ్యత కలిగిన వ్యక్తులు కావాలి. ఈ పనులు బాధ్యత అంటే ఎలాగా, కొంతమందికి బాధ్యత ఉంటుంది కానీ హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, తలపొగరు. బాధ్యత ఉంటుంది. కొంతమంది టైంకి వస్తారు, పని సరిగా చేయరు, టైంకే వస్తారు వాళ్ళు. నేను అందరికంటే ముందు వచ్చినా అంటారు. ఏమొచ్చినా పని మాత్రం ఏది. సో ఒక్కొక్కరికి బాధ్యత ఉంటుంది, ఒక టైంకి వస్తారు. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, అసలు టైంకే. కొంతమంది వాక్యం బాగా బోధిస్తారు, వాళ్ళకి ఎన్నో యాబ్సెంట్. సో ఇలా ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, మనం అనుకుంటాం క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిటీస్లో లోపులు ఏమున్నాయి ఇవి చూడాలి. మీరు బాధ్యత ఒక వ్యక్తికి ఇవ్వక మునుపు మనం అనుకుంటాం ఈ వ్యక్తి చాలా మంచి సింగర్, కానీ ఈయనకు వర్షిప్ బాధ్యత ఇచ్చినామనుకోండి, స్తుతి ఆరాధన, ఈయన వస్తాడా? స్తుతి ఆరాధన నడుస్తుందా? పాడినంత మాత్రాన ఆయనకు ఆ బాధ్యత ఇవ్వలేం. ఇలా మనం చాలామంది మోసపోతుంటాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పట్నం ఎందుకు వెళ్ళాలండి ఒక వ్యక్తి కోసం, ఊర్లో దొరకడాన్ని? ఎందుకంటే ఆ క్వాలిటీస్ చూడాలి. ఒక వ్యక్తి రోజు వస్తాడు కానీ ఉట్టి డీటెయిల్సే తీసుకుంటాడు. డీటెయిల్స్ అంటే అందరి గురించి, ఎవరెంతమందికి వచ్చిండ్రు, ఎవరెంత తిన్నారు, సీసీ కెమెరా లాగా అనమాట, ఎప్పుడు పోయినరు వీళ్ళంతా. సో వీళ్ళు డైలీ ఉంటారు కానీ పని మాత్రము హాయిగా కూర్చొని మూడు పూటలు మాత్రము. ఇప్పుడు మనం తిన్నాం కదా 2 గంటలకి అలాగా. సో ఇవన్నీ చూడాలండి. ఒక వ్యక్తికి బాధ్యత ఇవ్వాలంటే అలాగ వెళ్ళి ఇచ్చేయలేము. కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా, అన్నీ చేసే వ్యక్తుల్లాగా చలామణి అవుతారు. చివరికి చూస్తే ఆ సమయాన్ని వారు కనిపించరు. సో ఇవన్నీ చూసి మనము బాధ్యతలు, మరి ఆ యొక్క ఫోమ్ని అంటే ఆ యొక్క పనిని వాళ్ళకు అప్పచెప్పాలి. సో అందుకే ఇలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి అంటే టైంకి రావాలి, చెప్పిన మాట మీద ఉండాలి, చేస్తానది చేసే తీరాలి, రాత్రైనా పగలైనా దానికోసం కృషి చేసే వ్యక్తి ఉండాలి, రేయనక పగలనక. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది, కమిట్మెంట్ బాగానే ఉంటుంది, టైంకి బాగానే వస్తారు, కానీ అదేవిధంగా సమయంలో వాళ్ళు అంటే సమయాన్ని పొడిగించలేకపోతారు, ఇవ్వలేకపోతుంటారు. షార్ట్ టైం అనమాట. దీంతోనే నా 5 అయిపోయింది, నేను వెళ్ళిపోతా. 5 గంటల వరకు ఎంత బాగా చేస్తారంటే పని అడగనక్కర్లేదు.
కానీ 5 మాత్రం కావద్దు. 5 అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు. చూడండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని చూడాల్సి వస్తుంది. ఊరికే ఒక వ్యక్తిని, బ్రదర్ నేను ఇంత సిన్సియర్గా ఉన్నా, నీలో ఈ క్వాలిటీస్ అన్నీ లేవు. బ్రదర్ నేను ఇంతగా బాగా చేసినా, బ్రదర్ నన్ను ఎప్పుడు పొగడరు, నీలో ఈ క్వాలిటీ లేదు. ఇది ఉంది అది లేదు, అది ఉంది ఇది లేదు. సో ఈ మినిస్ట్రీ నేను నీకు ఇవ్వలేను, ఈ బాధ్యత నేను నీకు ఇవ్వలేను. అందుకే ఏం చేశాను, ఈ ముక్క నీకు, ఈ ముక్క నీకు, ఈ ముక్క నీకు, ఈ ముక్క నీకు అని చేసి 4 ముక్కలు చేసి పెట్టినా. ఎందుకంటే 4 ఒకటి అయితే లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నా. 4 ఒకటి అయితే మొత్తం బాధ్యత ఇస్తాం. చూడండి, దేవుడు కూడా పరిపూర్ణంగా ఒక వ్యక్తికి అన్ని వరాలు ఫలాలు ఎందుకు ఇవ్వడంటే, ఇన్ని విధాలుగా మనలో లోపులు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బాధ్యత గల పని మనిషి ఎవరు కావాలి? ఈ వ్యక్తి వెళ్తున్నాడు వెతకడానికి. సో ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడ బాధ్యత కలిగి మీరు ఉన్నారని దేవుడు మీకు ఆ పనిని అప్పచెప్పాలి. మీకు ఏదన్నా ఎప్పుడైనా రోగం వస్తుంది, మనిషిని కదా బ్రదర్ అంటారు, మరి నేను పశువా? ఎట్లా కనిపిస్తుంది మీకు? అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఆ బలహీనం తీసుకొస్తాడు, నువ్వు ఇందులో నిలబడగలుగుతావా? ఈ బాధ తీసుకొస్తాడు, నిలబడగలుగుతావా? నీ దగ్గర బస్సుకే పైసలు ఉండవు, రాగలుగుతావా? అదే ఒక వ్యక్తిని ప్రేమించు, బస్సుకు పైసలు ఇవ్వండి, నడుచుకోనన్నా వెళ్ళిపోతాం. ఏమన్నా డౌటా? అగో నడిచిన వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఉంది పక్కన. అదే ప్రేయర్కి బుక్ అయితే లేదు, ర్యాపిడో బుక్ అయితే లేదు, మొత్తానికే మానేస్తారు సాయంత్రం వరకు. అదే భర్తకైతే నడుచుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఉండే డిస్టెన్స్కి డబుల్, ఇప్పుడు సింగిల్. అప్పుడు 6-10 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేది, ఇప్పుడు 2 కిలోమీటర్లు రావడానికి కష్టమైపోయింది. చూసిందా? నేను అబద్ధం చెప్తలేను, సాక్ష్యం చెప్తున్నాను. నేను మళ్ళీ బోల్తా కొట్టాలి, నేను తనకు తండ్రి లాంటండి అంటే సాక్ష్యం ఒకటి. ఇలా జీవితం అంటే ఎలాగా దేవుడు బాధ్యత ఇవ్వగలుగుతాడు, ఎలా నమ్ముతాడు మనల్ని. ఒక వ్యక్తి కోసం బాధ్యత వహిస్తాం, దేవుని కోసం బాధ్యతను మనం ఉండలేకపోతున్నాం. పని మనిషి. సో ఈ ఆస్తిపరుడు అలాంటి పని మనిషి కోసం వెళ్తున్నాడు. పని మనుషులు దొరకక కాదు, అనేకులు దొరుకుతారు, కానీ ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒక దైవజనుడు దేవుడు ఎన్నుకున్న బిడ్డంటే ఆయనలో ఇన్ని ప్రాముఖ్యతలు ఉంటాయి. వాళ్ళు ఇన్నిటికీ లోబడి ఉంటారు, ఇన్నిటికీ కట్టబడి ఉంటారు, ఇన్ని వాగ్దానాల్లో నిలబడతారు. ఏది ఏమైనా వాళ్ళు కదలరు. వాళ్ళు రాయి మీద కట్టబడిన ఇల్లు లాంటి వాళ్ళు. అందుకే ఏ తుఫాన్ వచ్చినా వాళ్ళని కదిలించలేదు, ఏ వ్యాధి బాధ ఏదొచ్చినా కదిలించలేదు. సో అలాంటి వ్యక్తి కోసం ఈ వ్యక్తి వెళ్తున్నాడు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలి దైవజనులు, నేను ఇలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ అర్హతలు ఏదైతే నాలో ఉండాలి, ఈరోజు నాలో ఉందా? లేకపోతే కేవలం నోరారా ప్రార్థన చేస్తున్నానా, స్తుతిస్తున్నానా, వాక్యాన్ని బోధిస్తున్నానా? అర్హత లేని సేవ చేస్తున్నాం. చేయాలి, చేయొద్దని అనడం లేదు, కానీ సేవతో పాటు ఇవి కూడా ఎదగాలి. ఇది ఎదగకపోతే సేవలో ఏ పిలుపు అయితే దేవుడు నీకు ఇచ్చాడో నువ్వు అక్కడికి చేరలేవు. ఎందుకంటే రెక్కలు నీకు రాలే. పిట్టైనా కాకైనా గరుడ పక్షి అయినా రెక్కలు రాకపోతే అది ఎగరలేదు. పేరుకు గరుడ పక్షియే, కానీ గరుడ పక్షి పైకి ఎగరాలి, కానీ ఎగరలేకపోతుంది. ఎందుకు తెలుసా? రెక్కలు రాలేదు, ఎదగలే. ఈ క్వాలిటీస్, ఈ అర్హతలు, ఈ యొక్క ఏదైతే బాధ్యతలు నీలో రావాలో అది రాలేదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎదగకపోతే ఎక్కడ ఎదగలేవు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నువ్వు ఉన్న స్థలంలో ఎక్కడ కూడా నీకు ఎదుగుదల రాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? పని మనిషిని వెతకడానికి. ఎక్కడికి వచ్చాడు? పట్టణంలో వెతుకుతున్నాడు. అయితే ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. ఒక వ్యక్తి ఎదురొచ్చి అంటాడు, అయ్యా నేను మీ దగ్గర పనిచేస్తాను, నేను మీ దగ్గర పనిచేస్తాను. ప్రైజ్ ది లార్డ్.
అయితే ఈ యొక్క పెద్ద మనిషి అడుగుతాడు, నువ్వు పని చేయడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నావు, నీకేం తెలుసు పని చేయడంలో, ఎలాంటి పని నువ్వు చేయగలుగుతావంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే, అయ్యా నేను తుఫాన్ వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, గొప్పగా అలలు వచ్చినప్పుడు నేను హాయిగా నిద్రపోతా. ఏమన్నాడు? ముందు నుంచి చెప్దాం. నేను ఈడు పిచ్చోడ్లాగా ఉన్నాడు అనుకో. ఎవరైనా సుడిగాలు వచ్చినప్పుడు పండుకుంటారా? తుఫాను వచ్చినప్పుడు నిద్రపోతారా? ఈడు బేకార్గాడని చెప్పి అతను ఏం చేశాడు? యజమాని అలా సిటీలోకి వెళ్ళాడు, వెతికాడు 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 వెతికాడు. చివరికి అతనుకు తగిన వ్యక్తి దొరకలేదు. ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఎదురొచ్చాడు. అయ్యగారు, ఏమయ్యా నన్ను గుర్తుపట్టలే, సరే చెప్పు నువ్వేం చేయగలుగుతావు. నేను చెప్పినా కదా. ఏం చెప్పినావు? నేను మర్చిపోయినా. ఏం చెప్పినావు? నిన్ను హాయిగా, ఇదేటి గొప్పతనం రా నీలో. సరే పద, నాకెవ్వరూ దొరకలే, అట్లీస్ట్ నువ్వన్నా దొరికినవని ఇతన్ని తీసుకెళ్ళి తన కోళ్ళు మేకలు ఎక్కడెక్కడ ఏదేది ఉండాలి, ధాన్యాలు, మరి అదేవిధంగా వీళ్ళకి ఏదేది అన్నం ఎలాగేయాలి అవన్నీ చూపెట్టేస్తాడు. ఈ అబ్బాయి హాయిగా పనిచేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు, అన్నిటినీ చక్కగా చేస్తున్నాడు. చాలా సంతోషపడతాడు యజమాని. ఈజ్ డూయింగ్ వెల్, అన్ని బాగా చేస్తున్నాడని చాలా సంతోషపడతాడు. అయితే కుర్రోడు కొద్దిగా ఫామ్లోకి వచ్చాడు కదా, మంచిగా పని చేస్తున్నాడు కదా అని యజమాని ఏం చేస్తాడు? పట్నం బయలుదేరుతాడు, కొన్ని పనులు ఉన్నాయని. పట్నం బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ పట్నంలో పనులు చూసుకుంటూనే ఉన్నాడు. హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. పెద్ద వర్షం వచ్చేటట్టు, తుఫాను వచ్చేటట్టు, సుడిగాలి వచ్చేటట్టు, ఆ రీతిగా. అంటే ఆయన పూర్వము మబ్బులను చూస్తే తెలుసుకుంటారు. మబ్బులను, చందమామని సూర్యుడిని చూస్తే సమయం 12 అయిందని చెప్తారు. ఈ రోజుల్లో ఆకాశం వైపే చూడరు, భూమిని చూసుకుంటూ నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అవి చూసి అతను చాలా బాధపడ్డాడు. అయ్యో, కుర్రాడు చూస్తే చిన్నోడు, కొత్తోడు, మరి ముందు మాట ఏమన్నాడు? తుఫాన్ వస్తే, సుడిగాలి వస్తే, అలలు వస్తే హాయిగా ఈడు పండుకుంటాడు రా బాబు. నేనేమో ఈ సిటీకి వచ్చినా ఆడేమో తుఫాన్ రాబోతుంది. ఇప్పుడు ఈడేం చేస్తాడు? పనుడు హాయిగా పండుకుంటాడు. భయం వచ్చేసింది, ఆందోళన, వేదన పడుతున్నాడు. అయితే తిరిగి బయలుదేరి రావాలంటే ఆ వర్షానికి బండ్లు ఏమీ అతనికి దొరకలేదు, తొందరగా రావడం సాధ్యం కాలేదు. ఏదో రకంగా తిప్పలు పడి ఇంటి దాకా వచ్చేస్తాడు. ఇంటికి పరిగెట్టుకొని వస్తాడు. వెళ్ళి కోళ్ళని చూస్తాడు. కోళ్ళు హాయిగా కొక్కని ఒక మూల కూర్చున్నాయి, తింటున్నాయి. బాతులు బాగున్నాయి, మేకలు హాయిగా ఉన్నాయి, గేదెలు చాలా బాగున్నాయి, గాడిద హాయిగా ఉంది, ఒంటెలు హాయిగా ఉన్నాయి. మరి దాని ఎక్కడెక్కడ ఏమేమైతే ఉండాలో అవన్నీ చాలా బాగున్నాయి. అరే, ఎంత హాయిగా, ఎంత పని, తుఫాన్ రాకముందు ఎలాగబ్బా ఇటు చేశాడు, నేను అనవసరంగా భయపడి పరిగెట్టుకుని వచ్చాను కదా అని చెప్పి, మొత్తానికి ఇతను ఎక్కడున్నాడు, ఈ అబ్బాయి ఎక్కడున్నాడని చెప్పి వెళ్ళి తలుపు బాత్తే, తెరిస్తే అడగండి. మళ్ళీ బాత్తాడు, ఒరేయ్ తలుపు తీరా అంటే హాయిగా అనుకుంటూ వస్తాడు. ఏమరా నిద్రపోతున్నావు? మరి నేను చెప్పినా కదా సార్, తుఫాన్ వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, పెద్ద అలలు వచ్చినప్పుడు నేను హాయిగా నిద్రపోతాను. నీకు ఈ అలల్లో ఎట్లా నిద్ర వచ్చిందిరా అంటే, నేను అలలు రాకమునుపే అన్నిటినీ సర్దుకుంటానయ్యా. వేదన రాకమునుపే, బాధలు రాకమునుపే, దుఃఖము రాకమునుపే, యేసయ్య రెండో రాకడ రాకమునుపే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా భర్తను నేను పూర్తిగా సర్దుకుంటాను. తుఫాను వచ్చిన తర్వాత కాదు, తుఫాన్ నన్ను ఏమీ చేయలేదు, దానికంటే ముందే నేను జాగ్రత్త పడతాను. ఈరోజు మనం ఈ దుఃఖం, ఈ వేదన, ఈ బాధ, బలహీనతలో మనం ఉన్నాం.
ఈ అనారోగ్యం రావడానికి కారణంలో మనం ఉన్నామంటే తుఫాన్ రాకముందు జాగ్రత్త పడలేదు. దేవుడు యొక్క రాకడ కోసం మనము ముందు జాగ్రత్త పడలే. ఈరోజు దేవుడి సన్నిధిలో వచ్చి మొరపెడుతున్నాం, వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం అంటే ఆయన రాకడ కోసం సిద్ధపడ్డావా? ఆయన సన్నిధి కోసం సిద్ధపడ్డావా? ఆయన అభిషేకం కోసం సిద్ధపడ్డావా? ఆయన దీవెనల కోసం సిద్ధపడ్డావా? లేదు. పాడు, స్తుతించు, ఆరాధించుమంటే పండుకున్నావు, ఇంట్లో కూర్చున్నావు. అప్పుడు సిద్ధపడి ఉంటే ఈరోజు ఈ బాధ, ఈ వేదన, ఈ బలహీనం, ఈ దుఃఖం, ఇలాంటి అనారోగ్యం నీ జీవితంలో వచ్చేదే కాదు. ఆటంకాలు వచ్చేదే కాదు. ఈ తుఫాన్ లాంటి జీవితం నువ్వు చూసేదానివే కావు. ఆ రోజు మొత్తుకున్నారు, దైవజనులు మొత్తుకున్నారు. చెవిలో విని విననట్టు, పిలిస్తే పిలిచిన నన్న పోతాన్లే. ఆ రోజు నువ్వు చేసిన నిర్లక్ష్యము ఈరోజు నీ జీవితంలో తుఫాన్ తీసుకొచ్చింది. కానీ ఈ అబ్బాయి తుఫాన్లో నిద్రపోతా, తుఫాన్లో హాయిగా కొనుక్కుతా. ఎందుకంటే తుఫాన్ రాకముందు జాగ్రత్త పడతా. ఈరోజు ముందు ఒక్క వారం, ఒక 10 రోజులు, ఒక నెల రోజుల ముందు జాగ్రత్త పడి ఉంటే నిన్న వచ్చిన బాధ నీకు వచ్చేది కాదు. మొన్న వచ్చిన ఆర్థిక ఇబ్బందులు నీకు వచ్చేది కాదు. నిన్న మరణించేవారు, వ్యాధితో మరణించే వాళ్ళు కాకపోయి ఉండేవాళ్ళు. బికాస్ యూ నెగ్లెక్టెడ్. నీ నిర్లక్ష్యమే. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత కాదు, కాటుకు పెట్టుకుంటా ఉండు, లిప్స్టిక్ పెట్టుకుంటా ఉండు, ఇప్పుడే పౌడర్ పూసుకుంటున్నా ఉండు, ఇప్పుడే కుచ్చులు పెట్టుకుంటున్నా చీరకు ఉండు కాదు. పెళ్లి కొడుకు రాకమునిపే సిద్ధంగా ఉండాలి. పెళ్లి కొడుకు రాకమునిపే రాత్రి ఏ విధంగా గోరంటాప్ పెట్టుకొని పొద్దున కోసం ఎదురు చూస్తావో ఆ రీతిగా నీ జీవితంలో దేవుని అభిషేకం కోసం, దీవెన కోసం, నీ తరముల దీవెన కోసం ఎదురు చూడాలి. ఈరోజు నీ తరము చెడిపోయింది, నీ బిడ్డలు బజారు పాలయ్యారంటే దానికి కారణం మనము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా సోంబరిపోతులాగా పడుకున్నాం, తిని అరగకుండా పడుకున్నాం. కాబట్టి ఈరోజు మన బిడ్డలు ఈరోజు ఎదురు చూస్తున్నారు. సాతాను ముందు ఎదురు నిలబడ్డారు, సాతాను శోధనకు నిలబడ్డారు, సాతాను బలహీనతలకు లొంగిపోయారంటే కారణమేంటి? నేను ఒక తండ్రి, నేను ఒక తల్లిగా నేను చేసిన అపరాధములు. నా అపరాధం ఏంటి తెలుసా? సమయం ఇచ్చినప్పుడు పండుకున్నా. వెలుగున్నప్పుడే ఏం చేయాలి? దీపం ఉన్నప్పుడు హాయిగా విసురుకుంటూ పడుకున్నా. ఈరోజు చీకటని ఏడుస్తున్నాం, బలహీనమని 10 మందికి చెప్పుకొని తిరుగుతున్నాం. 10 మందికి దీవెనకరంగా ఉండాల్సింది నువ్వు, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాల్సింది నువ్వు, 10 మంది ముందు సాక్షిగా ఓ నా దేవుడు దీవించే దేవుడు అని చెప్పే నువ్వు ఏడుస్తున్నావు. దేవుడి సన్నిధిలో వెళ్ళినా ఏం కాలేదని సాక్ష్యము సాతానికి నిలబడ్డాం. ఇతను అన్నాడు, అయ్యా నేను ముందే చెప్పినా నీకు, ఏమని? తుఫాన్ రాకముందు నిన్ను తుఫాన్ వస్తే హాయిగా నిద్రపోతా అంటే నా పనులన్నిటిని నేను చేసుకుంటానయ్యా, నేను తుఫాన్ కోసం ఎదురు చూడను. చాలామంది రేపు ఇంటద్దంటే, రేపు ఫీజు అంటే, రేపు ఏదైనా కార్యమైతే, ఎల్లుండి పెళ్ళి అయితే, ఈలోడు ఇంటింటికి ఏం చేసావు బిడ్డలు పుట్టినప్పటి నుంచి, ఏం చేసావు? ఇలాగే ఉండే. అందులో 10 రూపాయలు దాచిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో 5 రూపాయలు దాచిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 రూపాయలు వస్తే 2 పైసలు దాచిపెట్టిన అమ్మ కూడా ఉన్నది. లేదనకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు యేసయ్య రెండో రాకడ రాలేదు, రాకపోవచ్చు ఇంకో 100 సంవత్సరాలు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు వెళ్ళడానికి, లేక ఇంకా కాటుకనే పెట్టుకొని ఉన్నావా? ఈరోజు మన టైం అంతా ఐబ్రోలు చేసుకోవడంలో పోతుంది. ఈ కళ్ళు రేపు ఉంటుందో లేదో ఆ దేవాది దేవుడిని చూడడానికి, అది మేము చూడడం లేదు. నువ్వు అన్నీ చేసుకో, కానీ అది లేకపోతే నీ జీవితంలో ఏమీ లేదు, శూన్యమే. సో ఈరోజు నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం కొరుతుందో దానికి కారణం నీ నిర్లక్ష్యం, దానికి కారణము నువ్వే. నిద్రపోయినావు, నువ్వు వెలుగు ఇచ్చినప్పుడు నిద్రపోయినావు, సమయం ఇచ్చినప్పుడు నిద్రపోయినావు, ఆరోగ్యం ఆయుష్ ఇచ్చినప్పుడు ఎక్కడో నిద్రపోయావు, దేవుడి సన్నిధులు లేవు. కాబట్టి నువ్వు అన్నిటినీ పోగొట్టుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం చూడాలి, నేను రెడీగా ఉన్నానా లేదా. ఇది ఎవరినో నేను సిద్ధంగా ఉన్నానా లేదా అని నేను వెళ్ళి ఒక సహోదరిని అడగాల్సిన అవసరం లేదు. సహోదరి, మనసుపూర్వకంగా నిన్ను నువ్వు అడుగు, నువ్వు ఒక్కసారి అడుగు, నేను సిద్ధంగా ఉన్నానా.
ఈరోజు నువ్వు అడిగితే నువ్వు దేంట్లో సిద్ధంగా ఉన్నావు నీకు తెలుస్తుంది. దేంట్లో సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు అడిగితే నేను దేంట్లో లేనంటాం మనం. వీఆర్ నోవేర్. ఈరోజు ఒక వ్యక్తి వచ్చి మనం నేను సిద్ధంగా ఉన్నావా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పోనీ దేవుని దీవెనలు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అందులో కూడా లేదు. ఒక వ్యక్తి నడిపిస్తేనే మనకు ఆ దీవెన వస్తుంది, లేకపోతే రాదని మనం బ్రతుకుతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రశ్న మీరందరూ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు సిద్ధంగా లేకపోతే, సిద్ధంగా ఉన్నారని అడిగిన ప్రశ్న, సిద్ధంగా లేకపోతే ఒక్క క్షణము కళ్ళు మూసుకున్న దేవుణ్ణి అడగండి, ప్రభువా నేను సిద్ధంగా ఉండేటట్టు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. మనం అడగాలి ఈరోజు. హల్లెలూయా. అందరం అడుగుదాం. అందరం అడుగుదాం. అందరం అడుగుదాం. ప్రభువా నేను సిద్ధంగా లేను, నన్ను సిద్ధపరచు. నేనెందరినో క్షమించాలి, వారిని క్షమించి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరెవరినైతే వేధించానో, ఎవరినైతే నేను బాధ పెట్టానో, ఎవరినైతే అవమానపరిచానో, నిందించానో, ఈరోజు నేను వారిని క్షమించలేదు అంటే నేను సిద్ధపడలేదు. ఎంతోమందినో మోసం చేశాను, దగా, కుట్ర, అన్యాయం, దోచుకున్నాను. 5 రూపాయలే కావచ్చు. మోసం చేశాను, గుడికి ఇస్తానని గుడినే దోచుకున్నాను. దైవజనులకు సహకరిస్తానన్నాను, దైవజనులనే మోసం చేశాను. ఓ నా ప్రభా, ఈరోజు నేను సిద్ధంగా లేను నీ సన్నిధికి రావడానికి. జోబు గారు అంటారు, ప్రభా నీ సన్నిధి మా నుంచి దూరంగా ఉంచు, ఇంకా నేను స్థిరపడలే, నాకు ఆ సమయాన్ని రానియకు. లెట్ మీ నాట్ డై, బీ అవే ఫ్రమ్ మీ లార్డ్, సో దట్ ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. ఈరోజు సిద్ధంగా ఉన్నానా అడుగు. దేనికోసం ఆశపడుతూ జీవిస్తున్నాను? పరలోక రాజ్యానికి రావడానికి సిద్ధంగా లేనేసయ్యా, నేను లేనేసయ్యా. ఈరోజు నన్ను క్షమించు, నన్ను దీవించు, ఆశీర్వదించు. నా బాధ్యతలో నేను స్థిరంగా లేను. ఏ బహుమానం అయితే నువ్వు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నావో, ఏ శక్తితో నన్ను దీవించాలనుకుంటున్నావో, ఏ ఆశీర్వాదం, అది బిజినెస్ కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, లేదా బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో లేవనెత్తే విధంగా దేవుని యొక్క దీవెన రావడానికి కావచ్చు. కానీ ప్రభువా, ఆ యొక్క బాధ్యతలో, ఆ రెస్పాన్సిబిలిటీలో నేను నిలబడలేకపోయాను, పారిపోయానేసే. సేవలో ఎన్నోసార్లు పిలిచాడు, వచ్చినట్లే వెళ్ళిపోయాను తండ్రి. నేను స్థిరపడలేదేసయ్యా, నేను సిద్ధంగా లేనేసయ్యా, నేను సిద్ధంగా లేను. ఈ క్షణంలో ప్రభువా యేసయ్యా, ఏ సమయమైతే నా నుండి దాటిపోయిందో, ఇక ముందు నా నుంచి ఒక క్షణము కూడా దాటిపోకుండా నన్ను దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకోవడానికి, ప్రతి ఒక్క దీవెనలు పొందుకోవడానికి నన్ను సిద్ధపరచు. నా బిడ్డలను సిద్ధపరచు, నా భర్తను సిద్ధపరచు, నా భార్యను సిద్ధపరచు. ప్రభా, నా అన్న వాళ్ళ ఆత్మలు ఏదైతే పరలోకానికి చేరాయో వారందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి, నీ రెండో రాకడ కోసం వాళ్ళని కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మీతో ఒక విచిత్రమైన మాట మాట్లాడబోతున్నాడు. ఏం మాట? ఏదో చిత్రం అన్నట్టుంది. ఏం మాట? ప్రైజ్ ది లార్డ్.
సో ఆ విచిత్రమైన మాట ఏంటంటే, మండుతున్న పొద, బర్నింగ్ బుష్. మండుతున్న పొదను గురించి చాలా మంది చాలా విధాలుగా వాక్యము వినే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ మండుతున్న పొద మోసేకే కాదు. ద బర్నింగ్ బుష్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ మోసెస్, బట్ ఇట్ ఈస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మండుచున్న పొద కథ ప్రతి ఒక్కొక్కరికి, ఎవరికి? ప్రతి ఒక్కొక్కరికి సంబంధించిన కథగా ఇప్పుడు మారబోతుంది. ఇది నా కథనే అనాలి. ఎవరి కథ? ఎవరి కథ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కేవలం మోసే గురించే ఆలోచిస్తాం ఈ రోజు వరకు. మండుచున్న పొద అంటే మోసే, నా కథ కాదు. కానీ ఈరోజు ఇది నీ కథగా దేవుడు నీకు తెలియపరచబోతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము వచనం 1 నుంచి 6 వరకు చదువుదాం. సహోదరి బ్లెస్సీ చదువునానా? మోషే తన మామయు మిద్యాను యాజకుడగు ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ వాక్యం మీ అందరికీ బాగా తెలిసిన వాక్యమే. చాలా వరకు మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడాడు. అయితే మోసే ఏం చేస్తున్నంటే, వారి యొక్క మామగారు యాజకుడు, మిద్యానని గొప్ప యాజకుడు, దేవుని యొక్క సేవకుడు, తన యొక్క గొర్రెల మందను మేపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చూడండి, మోసే 40 సంవత్సరాలు ఒక్క ఆస్తి కూడా పోగు చేసుకోలే. ఒక ఆస్తి కూడా అంటే సంపాదించిన డబ్బులు దాపెట్టుకొని లక్షాధికారిగా మోసే 40 సంవత్సరాలు మారలే. He never become a rich man. Moses was the same, and earnestly, sincerely, he worked for how many years? 40 years for his father-in-law. 40 years. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఏది ఆశించకుండా, ఎలాంటి ఆస్తి సమకూర్చుకోకుండా, అన్ని విధాలుగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కసారి మనం కొంతకాలం ఉంటే, నువ్వు ఏం చేసావు, ఏం సంపాదించావు, ఏముంది అలాగని ఫీల్ అవుతుంటాం, అడుగుతుంటారు. ఏం లేదులే అని ఇలాగా. కానీ 40 సంవత్సరాలు బాధ్యతతో ఏది చేసినా మామగారి యొక్క ఉన్నతమైన స్థితి కోసం, ఆయన మామగారి యొక్క ప్రాస్పరిటీ ఎదుగుదల కోసం శ్రమించాడు, కష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే సో తన మామ యొక్క ఆధీనంలో అండర్ ద సబ్మిషన్ ఆఫ్ హిస్ ఫాదర్-ఇన్-లా హీ వాజ్ వర్కింగ్. టోటల్ సబ్మిషన్ అంటే పరిపూర్ణంగా మామగారి యొక్క ఆధీనంలో తనను తాను సమర్పించుకున్నాడు. పరిపూర్ణంగా, హోల్ అండ్ సోల్, ఎనీ టైం, ఏ సమయమైనా మోసే అంటే రావాలి, కూర్చోవాలి, చేయాలి అంటే చేయాలి. ఆ రీతిగా సబ్మిషన్, అంకితం. హౌ మెనీ ఇయర్స్? 40 ఇయర్స్. కూర్చో. 40 సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. ఈరోజు మనం ఎక్కడైనా మన జీవిత హిస్టరీలో, మన యొక్క కథలో మనం చూస్తే 40 సంవత్సరాలు ఎక్కడైనా మోసే లాంటి అంకితమైన జీవితం ఉందా? హల్లెలూయా. ఎలాంటి జీవితం? అంకితమైన జీవితం. ఇంత సబ్మిషన్, భర్తకు కానీ, భార్యకు కానీ, మరి అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రులకు కానీ, మరి ప్రత్యేకంగా సేవకు కానివ్వండి, ఎక్కడ లేదు. మన చరిత్రతో ఉండదు. 40 సంవత్సరాలు మోసే ఆ రీతిగా అంకితం ఉండే. మనం అలసిపోయినామంటాం. 20 సంవత్సరాలు మన అవసరానికి భర్తను తెచ్చుకున్నాం,
మన అవసరానికి భార్యను తెచ్చుకున్నాం, మన అవసరానికి బిడ్డలను కనుక్కున్నాం. అవునా కదా? సో ఎవరి అవసరానికి వాళ్ళు జీవించి అలసిపోయినామంటాం. కానీ మోసే మామ అవసరాని కోసము తన సేవను అందిస్తూ ఏనాడు ఒక్క క్షణము కూడా ఎదురు తిరగలే, నాకు ఇది కావాలని కోరలే. అలాంటి సేవకుడైనా. సో మోసేని చూసి సేవ నేర్చుకోవాలి, అంకితం నేర్చుకోవాలి, ఏ విధంగా లోబడి మనం ఉండాలి అది నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో ఎలాంటి అంకితమైన జీవితం, ఎలాంటి సేవభావం కలిగిన జీవితం మనం జీవిస్తున్నాం? మనం 2 రోజులు ఫుల్ డే ఉంటే నిన్న మొన్న ఫుల్ ఉన్నా కదా అక్క, అందుకే ఈరోజు లేట్ పోతున్నా అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హీ వాస్ డూయింగ్ ద బెస్ట్ టు మేక్ హిస్ ఫాదర్ ఇన్ లా ప్రాస్పర్. హల్లెలూయా. వారి యొక్క మామగారు ఎదిగే విధంగా, మామగారు ఉన్నతమైన స్థితిలో ఎదిగే విధంగా ఆయన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మోసే చేస్తున్న ఉద్యోగానికి ఎలాంటి అర్హత ఆయనకు లేదు. అంటే ఆ మేకలను మేపే, గొర్రెలను మేపే అలాంటి చదువు ఆయన చదువుకోలే. హీ వాజ్ నాట్ లెర్న్ టు టెండ్ హిస్ ఫాదర్స్ షీప్స్ అండ్ గోట్స్. ఆయన ఎప్పుడు మేకలను మేపే ఉద్యోగం చేయలే. ఆయన ఎక్కడ పుట్టాడు? ప్యాలెస్లో, రాజభవనంలో పుట్టి పెరిగినోడు మోసెస్. ఇక్కడ వచ్చి ఏం పని చేస్తున్నాడు? గొర్రెలను మేపుతున్నాడు. నేను అక్క చిపురుగట్ట మా ఇంట్లో అస్సలు ఈ పని చేయనే. ఇగో అదొకటే శాంపుల్ చెప్పిన. ఇంకా మనమేం అత్తగారింటికి పోయినా కొంతమంది నేను మా ఇంట్లో ఇలాంటి అన్నీ చేయరు, అయితే మీ ఇంట్లోనే ఉండాలి. అవునా కాదా? వీడికి ఎందుకు వచ్చినావు అంటారు. కర్మ కొద్ది అంటే, కర్మ కొద్ది మొగుడు లేడని చేసుకున్నావు అందుకే వచ్చినావు, కర్మ గిర్మ అనకు. ప్రైజ్ ది లార్డ్. సాఫ్గా చెప్పుకోవాలంటే ఒక మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి అవసరం ఉంది కాబట్టి చీపురుగట్ట కూడా అవసరమే. హల్లెలూయా. చేయక తప్పదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని బాగా పెంచుతారు. ఎందుకు? హాయిగా తినిపిస్తారు, కూర్చోబెడతారు, వాళ్ళు కష్టపడొద్దని. అలా అని ఆడపిల్లలు నేర్చుకోకుండా ఉండొద్దు. దే హ్యావ్ టు లర్న్. అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే తల్లి దగ్గర ఉన్నంత వరకు సుఖం ఎందుకు ఇస్తుందంటే, రేపు అత్తవారింటికి వెళ్తే నా కూతురు అన్నీ చేయాలి. ఆమె చేస్తుంది కాబట్టి రేపు అక్కడికి పోతే ఈమె ఇలాంటివన్నీ చేయాలి, ఇక్కడైనా నా కూతురు సుఖంగా ఉండాలని కొద్దిగా జాలి కొలది, ప్రేమ కొలది అది చేస్తుంది. అంతేగాని ఆడ నడవదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మోసే చూడండి, ఎలాంటి చదువు లేదు, ఎలాంటి అర్హత లేదు, కానీ గొప్పవాడు, బాగా దీవించబడినవాడు. కానీ కూడా ఆ చిన్న పనిలో ఆయన అంకితం చూడండి, ఆయన అంకితము, మరి ఆ సేవాభావం చూడండి. ఇంత గొప్పవాడు ఇంత చిన్న పని కూడా శ్రద్ధతో చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చేస్తున్నప్పుడు, మనం కొందరి కింద ఒక చిన్న కార్యము, ఏదో పని మనం చేస్తున్నప్పుడు ఎవరి కిందనైనా చేస్తుంటాం. మనకు ఎలా అనిపిస్తుంది? మా యజమానికి చాలా పొగరు, తిక్క అంటాం. ఏమంటాం? మా ఆయనకి కొద్దిగా లూజు, టైటు. అవునా కాదా? మా ఆవిడ అస్సలు మెంటలోడమ్మా. ఎవరు? మరి నువ్వు వెతికి చేసుకుంది అతనే, మొత్తం వెరిఫికేషన్ చేసినావు కదా, మంచోడా కాడా అంటే అట్లాంటి వాడు దొరికింది. నువ్వు చేసిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడ రుసులు. అలా ఇప్పుడు తెలిసింది రుసులు ఎలా మెంటలా తిక్కనా. చూసి లాస్ట్కి తెలిసింది. దాన్నే ఎవరు రాసిరు? తిక్కన రాసింది ఇది. అవునా కాదా? అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను చూడండి, మనం ఒకరికి తిక్క అంటాం, ఒకరికి పొగరంటాం. అస్సలు వేస్ట్ నా కొడుకీడు, ఏదో నా కర్మకి చేస్తున్న పని మా ఇంట్లో మా ఓడ దొంగ నా కొడుకు బాగుంటే నాకెందుకు ఈ కర్మ, నేనెందుకు పొద్దుగల 6 గంటలకు లేచి వస్తా ఈ చలిలో, చెప్పక్క నువ్వు. మా ఆవిడ కూడా అంతేలే. చూడ రుసులు. మళ్ళీ ఇంటికి పోనే చూడు, అదే పాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంకితం
చిన్న పనైనా పెద్ద పనైనా. ఇక్కడ మన మోసే దగ్గర ఏం నేర్చుకుంటున్నామంటే, ఏ విధంగా ఏ పనైనా లోబడి క్రమశిక్షణతో చేయాలి, చేయడం నేర్చుకోవాలి. గొర్రెల కాపదలైతే ఏటిది, ఏ కాపదలైతే ఏటిది, ఊడ్చే పని కూడా క్రమశిక్షణతో. నాకు ఊడవడం రాదు, కానీ నేను ఊడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు పర్ఫెక్ట్గా ఊడుస్తా. కొంతమంది ఉట్టి నేలనే ఊడుస్తారు, ఆ పక్కన చిన్న బార్డర్ ఉంటుంది కదా, దాని మీద ఉన్న డస్ట్ ఊడవరు అనమాట, ఉట్టి నేలనే ఊడ్చుకుంటూ పోతారు. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉందనుకో, ఆ సిస్టర్ కాలు ఉంటే పక్క నుంచి ఇట్లా కట్టు కొడతారు. ఆ ఫ్యాన్ తీసి దాన్ని ఊడ్చి తూడ్చి పెడదామన్న అలవాటు మనకు లేనే ఉండదు. తర్వాత రేపు క్రిస్మస్ వస్తే మొత్తం దులుపుతా అంట. ఎప్పుడు క్రిస్మస్ వస్తే. ప్రైజ్ ది లార్డ్. మా ఎల్లుబాయ్ కూర్చుంటా, ఈడ కూర్చోబెట్టాలనా, ఈడ కూర్చోబెడతా. హల్లెలూయా. సో ఈ రీతిగా, సో ఏ పనైనా ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఏ పనైనా మీరు క్రమశిక్షణతో పూర్ణ మనసుతో లోబడి మనం చేయాలి. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పనైతే మనం చేయడానికి మనము కొన్నిసార్లు నిర్లక్షిస్తున్నామో, ఆ పనిలోనే దేవుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హయ్యర్ లెవెల్స్. ఇప్పుడు చూడండి, ఇద్దరు మధ్యలో, ముగ్గురు మధ్యలో, 10 మంది మధ్యలో కొంతమంది ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా పాడతారు. ఇలా ఇక్కడికి రాగానే ఆ పాట ఏదో మర్చిపోతారు, ఆ వాక్యం ఏదో మర్చిపోతారు, ఏదేదో చేస్తుంటారు. ఆడ చూస్తే బాగా పాడింది, ఈడ చూస్తే ఇట్లా అట్లా. కాబట్టి దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. సో దేవుడు తయారు చేస్తున్నప్పుడు మనం తయారు కాకపోతే మనం ఏం చేస్తామంటే, మనకున్న జ్ఞానంతో ఏదో ఒక బిజినెస్ పెడతాం, ఏదో ఒక పని చేయడానికి వెళ్తాం, ఏదో ఒకటి చేయడానికి వెళ్ళి లాస్ట్కి ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే, దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు ఎక్కడైతే పెట్టి నేను నేర్పించాడో నువ్వు అక్కడ స్థిరంగా లేవు. దాన్ని దైవభీతితో, భక్తితో లోబడి ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఎంత కఠినమైన వ్యక్తి, ఎంత బాధకరమైన ట్రైనింగ్ అన్న ఉండనివ్వండి, అది నేర్చుకుంటేనే. నేను చదువుకున్న రోజుల్లో ఫాదర్ వైఎం జోసెఫ్, మా క్లాస్మేట్స్ అంతా కూడా చెప్తారు, ఇప్పుడు ఆ పేరు ఎత్తితే చాలు మాకు ఇప్పుడు కూడా ఆయనను చూస్తే ఆ భయమే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు కానీ ఆయన ఆ భయం మాత్రము ఉంటుంది. సో ఆయన చదివిస్తున్నప్పుడు కానివ్వండి, నేను ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగిన చిన్న చీపురు పుల్లగా కనిపించద్దు. ఇప్పుడు మీరు ఇది చూడడానికి మీకు నేల క్లీన్గా కనిపిస్తుంది, కానీ నాకు అదే చాలా దరిద్రంగా అనిపిస్తుంది. సో ఆ రీతిగా, ఎందుకంటే ఆయన పెంపుదల అట్లా, ఆయన ఉండే తీరట్లా. సో ఆ రీతిగా ఆయన సన్నిధిలో ఆయనతో నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ప్రతీది కరెక్ట్గా చేసుకొని రాగలుగుతున్నాం. ఆ రోజు అది చాలా బాధ అనిపించింది. ఈ బతికెందుకు, దీనికంటే హాయిగా ఎక్కడైనా పని చేసుకుంటే బాగుంటుంది, అది చేసుకుంటే బాగుంటుంది, ఇది చేసుకుంటే బాగుంటుంది. కానీ ఆ క్రమశిక్షణ వచ్చేది కాదు. ఆ రోజు ఆయన దగ్గర నేర్చుకున్నది ఈరోజు వేలాది మందికి ఇవ్వగలుగుతున్నాం, వేలాది మందికి నేర్పించగలుగుతున్నాం, వేలాది ముందు మనం ఒక సాక్షిగా ఉండగలుగుతున్నాం. సో కొన్నిసార్లు శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు చాలా కఠినంగా ఉంటుంది. కానీ అందులో మనం నిలబడితే దేవుడు తయారు చేస్తున్నాడు ఇక్కడని. అది మీ భర్తే కావచ్చు. కొంతమంది భర్త చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు, కానీ ఆయన ఇలా ఉండే కాబట్టి ఒరే నా కొడుకులారా మీరు బాగుపడ్డారంట. ఆయన ఇలా చదివించాడు కాబట్టి మీరు బాగుపడ్డారు. ఆయన మిమ్మల్ని వెనకట్ల ఇలా ఉన్నాడు కాబట్టే ఈరోజు మీరు స్థిరంగా ఉన్నారు, మీ జీవితం బాగుపడ్డదని చెప్పుకున్నట్టు ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ తండ్రి గురించి మనం కఠినంగా మా డాడీ చాలా మంచోడు కాడు, చాలా సీరియస్, చాలా మొండోడు అని మనం అంటాం. ఆయన మొండోడు వల్ల మన జీవితాలు మారాయని మనకు తెలియదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ క్రమశిక్షణలో ఎప్పుడైతే మనం సరిగా పెరగమో మన జీవితంలో మనం ఏదైతే ఆశిస్తామో వాటిని పొందుకోలేం, మన జీవితము వర్స్ట్గా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నేను ఈ పని చేయాలి, ఎందుకు ఇంత బాధపడాలి, ఎందుకు నేను సేవ చేయడానికి వచ్చిన, దేనికి? ఇవన్నీ ఎవరు పడతారక్క మాటలు? పిచ్చోళ్ళగా అరుస్తాడు ఆయన. ఆ పిచ్చోడు మాటలే ఒకరోజు అనేకలో ఉన్న పిచ్చితనాన్ని తొలగించే విధంగా తయారు చేస్తుంది. మనం అనుకుంటాం, కానీ ఈ వ్యక్తి ద్వారా దేవుడు నన్ను ఏదో ఒకటి చేయబోతున్నాడు. ఎప్పటికైతే ఇవి అర్థం కాదు, నేను ఏదో సేవ చేయడానికి వచ్చినా ఈడికొస్తే ఏదో బాగుపడుతున్నా, ఈయన మాటలు ఎవరు వింటారంట. ఆయన శిక్షణలో నేను పరిపూర్ణంగా ఉండాలి. ఆయన శిక్షణలో నువ్వు పరిపూర్ణంగా ఉండి లోబడి ఉంటే ఒకరోజు ఇదే వ్యక్తి చాలా బాగా చేసావు పో అంటాడు. హల్లెలూయా. ఆ మాట రావాలంటే ఎన్నో కాయాలి, ఎన్నో కాయాలి, ఎన్నో విధాలుగా. చూడండి, ఒక పెద్ద మామిడి చెట్టు ఊరికే పెద్ద పెద్ద పండ్లు ఇవ్వదు. చిన్నప్పటి నుంచి ఎన్ని రాళ్ళ దెబ్బలు తింటాయో, ఎన్ని సుడిగాలి, ఎన్ని చీమలు, ఎన్ని కాకులు, ఎన్నో విధాలుగా ఏమేమి దాన్ని అటాక్ చేసిందో ఆ చెట్టుకే తెలుసు. మనం పెద్ద చెట్టును చూస్తున్నాం, మామిడి పండు తెంపుకుంటున్నాం అంతే. కానీ ఈ చెట్టు ఎదగడానికి ఎంత బాధపడ్డదో. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా నా నుండి ఆశిస్తారు ఆ మామిడి పండు రావాలని. కానీ ఎన్ని బాధలు పడితే ఈ చెట్టు ఎదిగింది, ఎన్ని వేదనతో ఎదిగింది, ఎన్ని అవమానాలతో ఈ చెట్టు ఇక్కడ మీకోసం నిలబడ్డది. అది మనం గ్రహించలేం కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సో సేవ అంటే కేవలం ఇలా వచ్చి చేసిపోవడం కాదు, కానీ దేవుడు స్థిరపరిస్తే మనం సిద్ధపడాలి, స్థిరముగా మనం మారాలి. ఎప్పుడైతే ఇలా మారుతూ వస్తామో మనలో ఉన్న ఈగో, అంటే తెలుగులో గర్వము, అహంకారము, స్వార్థము, ఇవన్నీ కూడా పోతాయి. నేను ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేయరు కానీ నేను ఉండాలి అన్నిట్లో, పానకలో, ఆ రీతిగా. కాబట్టి ఎప్పుడైతే ఇది మనము పని నేర్చుకోవాలని పని మీద ధ్యాస ఉన్నాడికి వేరే దగ్గర కళ్ళుండవు, మనసు ఉండదండి. అతనికి పని మీదనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ కేమ్ టు సర్వ్ ద లార్డ్. నేను దేవుడిని సేవ చేయడానికి వచ్చాను, అంతేకాని వేరే దేనికి రాలేదని మనము. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడో ఆ సమయంలో మనము తయారు కావాలి. ఎప్పుడు వరకైతే తయారు కామో, మీరు బయటికి వెళ్ళారనుకోండి, బయట ఈ లోకం మిమ్మల్ని తీస్తుంది. యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం బ్రతకలేము. అందుకే దేవుడు అంటాడు, ఎవరి మధ్యలో పంపిస్తున్నాను మిమ్మల్ని? తోడేళ్ల మధ్యలో. ఐఎమ్ సెండింగ్ యూ బిట్వీన్ wolves. మీరు గొర్రెలు, తోడేళ్ల మధ్యలో తినేస్తాయి మిమ్మల్ని. అంటిల్ అన్లెస్ యు ఆర్ ప్రిపేర్డ్. ఎప్పటి వరకైతే మీరు సిద్ధపడరో అప్పటిదాకా మీరు బయటికి పోలేరు, చచ్చిపోతారంటారు. యు విల్ బి కిల్డ్. నష్టం అయిపోతారు మీరు. చాలామంది అలాగే తొందరపడి ఏదో కొద్దిగా కొంతకాలం చాలా ఎక్కువైపోయింది అనుకుంటారు. ట్రైనింగ్ పూర్తి కాలే. నీ ట్రైనింగ్ పూర్తి అయితే నువ్వు ఎవరి కింద ఉన్నావో వాళ్ళు నీకు పొజిషన్ తీస్తూ ఉంటారు. నేను ఆ స్థితికి తీసుకొచ్చి నిలబెడతారు. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాతుకో, పోమ్మా, వెళ్ళిపోయి బయటికి పో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనల్ని మనం అడగాలి, ఎక్కడెక్కడ నా దేవుడు నన్ను తయారు చేయాలి, దీవెనకరంగా మార్చడానికి. నన్ను బాగా వినండి. హల్లెలూయా. దేనికి మార్చడానికి? ఆశీర్వాదంగా పొందుకునే విధంగా, దీవెనకరంగా మారే విధంగా దేవుడు మనల్ని తయారు చేయాలనుకున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఆ స్థలంలో మనం ఉండం. సాతాను ఒక శోధన వల్ల అక్కడి నుంచి పారిపోతుంటాం.
ఈరోజు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తెలుసా? అక్కడ నువ్వు లేవు కాబట్టి, అక్కడ నేను ఉండలేదు కాబట్టి, ఆ యొక్క జ్ఞానము ఎదుగుదల ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలో అది పొందుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడికి కాకుండా పోయావు. చాలామంది ఇలాగా ఉద్యోగం కావచ్చు, కొంతమంది భర్త దగ్గర ఉండలేదు, కొంతమంది భార్య దగ్గర ఉండలేదు, కొంతమంది ఇచ్చిన ఉద్యోగంలో ఉండలేదు, సేవలో ఉండలేదు, కాబట్టి అల్లాడిపోతున్నారు. ఈ లోకం మిమ్మల్ని చంపేస్తుంది అంటున్నాడు దేవుడు. సో ఎంత కఠినమైన నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుడు నేర్చుకోవాలి. ఎవరికైనా నీళ్ళు కావాలంటే తెచ్చివ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనము అలా లేం. కానీ మోసే చూడండి, 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి రాజభవనం నుండి వచ్చి ఎక్కడున్నాడు? తన శత్రు వారి యొక్క మామ ఆధీనంలో ఉన్నాడు, మామ ఆధీనంలో పనిచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కొంతమందికి చాలా ఐడియాస్ ఉంటాయి. దే విల్ హ్యావ్, ఎందుకంటే దే విల్ హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్, మంచి జ్ఞానం, బుద్ధి, చదువు ఇవన్నీ ఉన్నాయి, వెరీ గుడ్. కానీ దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏదైతే ఉందో నీకు తెలియకపోతే, నీకు ఇవి ఉన్నాయని నువ్వు ముందుకెళ్తే అక్కడ నువ్వు పడిపోతావు. ఇవన్నీ ఉన్నా కూడా దేవుని యొక్క నడిపింపు ఉండాలి సక్సెస్ కావడానికి. కొంతమంది అవి లేక, దేవుని యొక్క ప్లాన్ లేక, అకార్డింగ్ టు ద గాడ్స్ ప్లాన్ వాళ్ళు లేక వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంటుంది. ఎందుకంటే దేవుని ప్లాన్ అది కాదు. దేవుని ప్లాన్ ఏముందంటే, ఇంకా నువ్వు పరిపూర్ణం కావాలి, ట్రైనింగ్లో పరిపూర్ణం కావాలి. ఈరోజు ఎందుకు దేవుడు ఆ ఊరు నడిపిస్తలేడు, ఈ ఊరు నడిపిస్తలేడు అని అనుకుంటారు చాలామంది. ఎందుకు అనుకుంటావు? అనుకోవడంలో ఏ పొరపాటు లేదు, అనుకోవచ్చు. ఎందుకు ఎదుగుదల రావడం లేదు, ఎందుకు నేను దీవెనగా మారడం లేదు, ఎందుకు నాకు కొంతమంది నాకు ఫోన్ కాల్స్ కూడా రావంటారు. ఎందుకంటే ఇంకా నువ్వు ఆ స్థితికి రాలేదు, ఆ ఎదుగుదల నీ జీవితంలో రాలేదు, నీ దేవుని యొక్క ప్రణాళికల్లో ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నావు, ఇంకా నువ్వు సిద్ధపాటు పడాలి అని చెప్పి దేవుని యొక్క సందేశం మనం ఎరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునికి పనిచేసే వ్యక్తులు కాదు, దేవుని ప్రణాళిక ప్రకారంగా పనిచేసే వ్యక్తులు కావాలి. ఏం కావాలి? రెండు. ఒకటేటి, పనిచేసే వ్యక్తులు దేవునికి అక్కర్లేదు. చాలామంది మనం అనుకుంటాం, నేను సేవ చేస్తాను, నేను పని చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను. నీకు ఎన్నో ఐడియాలు ఉండొచ్చు, కానీ దేవునికి పనిచేసే వ్యక్తులు కాదు, దేవుని ప్రణాళికలో నడిచే వ్యక్తులు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఏదో స్తుతి ఆరాధన వాక్యం, కానీ నేను అనుకున్న విధంగా చెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే నా మినిస్ట్రీ ఇది. నా మినిస్ట్రీ అంటే దేవుడు నన్ను ఇలా నడిపిస్తాడు, నేను అందులోనే నడవాలి. నా స్తుతి ఆరాధన అందులోనే ఉండాలి, నా వాక్యం అందులోనే ఉండాలి, నా ప్రార్థన అందులోనే ఉండాలి. నేను వెళ్ళి సోషల్ సర్వీస్ ప్రార్థన చేసుకుంటూ కూర్చోలేను. హీలింగ్ అండ్ డెలివరెన్స్ చేయగలుగుతాను. స్వస్థత, విడుదల, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మారు మనసు, ఇదే ప్రార్థన నాది. నేను సోషల్ అంటే చేయగలుగుతా, లోకరీతిగా వేరే దాని గురించి నేను ప్రార్థన చేయలేను. నన్ను బ్రదర్ ఒక ప్రవచన ఈ లోకానికి ఇవ్వండి అంటే దేవుడి చిత్తమైతే ఇవ్వగలుగుతా, కానీ దేవుడి నడిపింపు ఏముంది? స్వస్థతలో ఉంది, విడుదలలో ఉంది. మరి ప్రత్యేకమైన అభిషేకం కుటుంబాన్ని ఒకటిగా కలిపే దాంట్లో ఉంది. భార్య భర్తలు, కుటుంబం గురించి ప్రత్యేకమైన వాక్యము, కుటుంబం గురించి దేవుడు ఎందుకు నాకు ఎక్కువ ఇస్తాడు? ఎందుకంటే అందులో నన్ను పిలుపు ఉంది కాబట్టి. సో అందులో నేను ఉండకుండా వేరే వాటిలో నేను వెళ్ళాను అనుకోండి, నేను ఎదుగుదల నా తర్వాత కూడా వాళ్ళు పైకి రారు. మరి బోధించే వాళ్ళు కూడా అందులో లేకపోతే, స్తుతి ఆరాధన అలాంటి అనాయింటింగ్ లేకపోతే ఇక్కడ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరగవు. ఈరోజు నిజంగా చెప్తాను, ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్యక్రియలు మన మినిస్ట్రీలో ప్రతి శుక్రవారం జరగాలంటే మనం అందరం ఇంకా స్తుతి ఆరాధనలో బలపడాలి, ఇంకా లేవనెత్తబడాలి, ఇంకా దీవించబడాలి. ఖచ్చితంగా అద్భుతాలు మనం ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో పోలేము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, చాలా మంది భర్త భార్యలు వాళ్ళ జీవితంలో ఏదేదో చేద్దాం అనుకుంటారు, కావు, ఫలించరు.
ఎందుకంటే వాక్య ప్రకారంగా జీవించారు. ఒక సహోదరి చాలా పెద్ద ప్రవక్త, బోధించే వ్యక్తి, కానీ భర్తకి చాలా డోర్లు ఓపెన్ అయ్యేవి, చాలామంది పిలిచేవాళ్ళు. ఈ సహోదరిని ఎవరు పిలిచేవాళ్ళు కాదు. భర్త కంటే ఇంగ్లీష్ బాగా, భర్త కంటే అన్ని విధాలుగా వాక్యము చదవడం కానీ, చెప్పడం కానీ, చేయడం కానీ అన్నీ చాలా బాగా చేస్తుంది. చాలా మంచి వ్యక్తి. కానీ ఏమైందంటే ఆమె జీవితంలో భర్తకు లోబడి ఉండేది కాదు. ప్రతిదానికి భర్తను ఎదిరించి, ప్రతిదానికి భర్త ఏదైనా చేయాలంటే కూడా తన ఇష్టంగా చేసుకుంటుంది. కానీ ఒకరోజు ఇలాగే ఒక దైవజనుడు, అమ్మా నువ్వు అన్నీ చాలా బాగున్నాయి, ఎందుకు నీకు తలుపు తెరవడం లేదంటే నీ భర్తకు నువ్వు లోబడి లేవు. సో ఎవరైతే దేవుడు మనకి యజమానిగా ఇస్తున్నాడో, కూర్చోడా, కూర్చో, ముందుకురా, ఎదుర్కోవా, ఎవరినైతే దేవుడు మనకు యజమాని ఇచ్చాడో మనం వారికి లోబడి లేకపోతే ఆ దీవెన రానే రాదు, మనకి రాదు. మీరు ఎక్కడన్నా ఉండండి, భర్త అంటే తల, యజమాని అంటే తల, బాస్. సో ఎక్కడున్నా కూడా ఆ లోబడే విధముగా మనం ఉండాలి. అది మనకు లేకపోతే మనము మన జీవితంలో ఏది పొందుకోలేము. చాలామందికి చాలా గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి, కానీ ఏ వరము కూడా ఫలించదు, ఏ వరము కూడా ఉపయోగంలో లేదు. ప్రార్థన వరం లేదు, అభిషేక వరం లేదు, స్తుతి ఆరాధన వరం లేదు, వాక్య వరం ఏది పనిచేస్తలేదు. అన్నీ ఉన్నాయి, వాడబడ్డం లేదు. ఏం పడ్డం లేదు? కారు ఉంది, మూలలో ఉంది, ఇల్లు ఉంది, అట్లనే ఉంది. అవునా కదా? అట్లా వరాలు ఉన్నాయి, కానీ వాడబడ్డం లేదు. నీ దగ్గర చిన్న వరం ఉన్నా కూడా నువ్వు వాడబడాలి ఖాళీ లేకుండా. అవునా కాదా? అంటే అప్పుడు అది పనిచేస్తుంది అనమాట. నీకు ఉన్నా పనిచేస్తలేవు అంటే ఏదో ఒక లోపు ఉంది నీలో. హల్లెలూయా. అది తెలుగులో అంటారు కదా, లోనలోటారము ఇంకా పూసుకో. ఏం పూసినా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోసే చూడండి లోబడి పనిచేస్తున్నాడు. అయితే చివరికి ఈ సహోదరి ఒకరోజు ఇలాగే తన భర్త దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ గర్వం, ఇక్కడ కూర్చో, ప్రైజ్ ది లార్డ్. అయితే కూర్చొని తన భర్తతో అన్ని విషయాలు ఎక్కడెక్కడ తనకు వ్యతిరేకంగా, ఆ రోజు చాలా చక్కగా ఒకరితో ఒకరు కన్ఫెషన్, అంటే నిన్ను క్షమించండి, తప్పైపోయింది. అలాగా కొంతమంది రాత్రి 2 గంటలకు లేచి భార్య భర్తలు ఇడిచి మాట్లాడుకుంటారు, తప్పైపోయింది వాళ్ళు వక్త, చీకట్లో వక్తాడు, పొద్దుగాలు అంతాడు. అవునా కాదు? అందరికీ జరిగే ఉంటుంది, ఎవరు చెప్తలేరు. నిద్రలో దాన్ని నా అంటాడు, ఏమంటాం మనం? అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. నిన్న కాలు మొక్కిండి ఇవాళ దాన్ని ఇండే అంటారు. అవునా కాదా? ఎవరు చెప్పరు, మీరు ఎందుకు తిన్నోళ్ళే కదా. కానీ ఈరోజు గుర్తుకొచ్చి నిజంగా ఆ రోజు దాన్ని మా బ్రదర్ చెప్పింది కరెక్ట్ అంటారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తన్నులతోనా? సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ మరుసటి రోజు నుంచి ఈ సహోదరి ఏం చేసిందంటే ప్రతిదీ భర్తను అడగడం, అయ్యా నాకు ఇది చెప్పవా, ఇది చేయాలనా వద్దా. ఈమె ఇలా చేస్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఈమెని ఎక్కడి నుంచి అయితే ఎవరు పిలిచేవాళ్ళు కాదో మెల్లిమెల్లిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, పిలుస్తున్నాయి, అక్కడ రావా. ఇప్పుడు చూడండి, మనం చిన్న పని చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక పెయింటింగ్ పని చేస్తున్నాం అనుకోండి, ఈడ సున్నం వేస్తుంటే పక్కింటోడు పిలుస్తాడు. ఆ పక్కింటోడు ఆ అవతల ఆమె పిలిచి, కొద్దిగా ఇక్కడ కూడా వేసేవా, వేసేస్తాను అక్క అనగానే ఆమె ఏం తీసుకొచ్చి ఇస్తుంది? చాయ్ ఇస్తుందా లేదా? దేనికి వచ్చింది? పుణ్యానికి. అవునా కాదు? చూడండి, లోబడ్డంలో ఎలా పోతున్నావు నువ్వు ముందుకి. నేను ఈడ చేయొచ్చునా, నేను అవన్నీ చేయనంటే ఆడికి గొప్ప తిక్క దొంగ నా కొడుకాడు, నీళ్ళు అడిగితే కూడా ఇయ్యకంటది. అవునా కాదా?
చూడండి. సో లోబడ్డం, ఈ భర్తతో ఏ విధంగా అయితే ఈమె లోబడ్డం నేర్చుకుందో అన్ని అడగడం, భర్త యొక్క ప్రేమ అలా ఒలకబోస్తున్నాడు. అరే నా భార్య ప్రతిదీ నన్ను అడిగే, నన్ను కాదనుకుంటే ఏ పని కూడా, ఆ మాట కొంతమంది మనసు, ఇవి కళ్ళు ఎక్కడున్నాయి, మీ చెవులు ఎక్కడ ఉంటాయి. సో ప్రతిదీ భర్తను అడుగుతుంది, ప్రతిదీ లోబడుతుంది. భర్త తన సొంత శరీరంలాగా తన భార్యని ప్రేమిస్తున్నాడు. ఎలాగా? ఆయన ఏం చూడడు, ఆయన మాత్రం క్రీములు పూసుకుంటాడు. నాకు ఒక్క బాటిల్ సెంట్ కూడా ఇయ్యలే, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక సినిమా కూడా తీసుకెళ్ళిపోలేదంటే నీ యొక్క ఒప్పందం సరిగా లేదు. మనం మనల్ని చూసుకోవాలి, ఎదుటోళ్ళని కాదు చూసేది ప్రియమైన దేవుని బిడ్డ. సో ఎప్పటి వరకైతే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పటి వరకైతే మనము దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన యజమానికి లోబడమో మన జీవితంలో ఏది ముందుకు మనము కొనసాగుకొని. మోసే తన జీవితంలో చేసింది మీరు ఏమీ చూడలే. ప్రార్థన చేసింది కానీ, ఉపవాసం చేసింది కానీ ఎక్కడన్నా ఉందా బైబిల్లో? లేనే లేదు. కానీ ఒకటి ఉంది, తన మామ యొక్క గొర్రెలను కాసుకొని ఉన్నాడు. ఆ లోబడి పని చేయడం వల్ల దేవుని యొక్క పిలుపు మళ్ళీ తిరిగి వచ్చింది ఆయనకి. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. సో ఎవరైతే పని చేసే వాళ్ళు కాదు, దేవుని ఇష్టసరంగా పని చేసే వాళ్ళు కావాలి దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో నన్ను ఎవరం పిడవడం లేదు, నాకు ఏది కూడా ఇంతవరకు ఆహ్వానం రావడం లేదు, నేను ఎదగడం లేదు, నేను ఉన్న స్థలంలోనే ఉన్నాను, నాకు జీతం పెరగడం లేదంటే ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఇంకా నేను ట్రైనింగ్లోనే ఉంచాడు. దేవుడు ఇంకా నేను దీవించి ఆశీర్వదించే సమయము ముందుకుందని చెప్తున్నాడు. కాబట్టి మనము బాధపడద్దు, వేదన పడద్దు, దుఃఖం పడద్దు. ఇచ్చిన పనిని ఇంకా బాధ్యతతో అక్కడే మనం చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు సమయం వచ్చినప్పుడు ఆ తలుపులు దేవుడే తెరుస్తాడు. నీకు గొప్ప గొప్ప తలుపులు దేవుడే తెరుస్తాడు. హీ విల్ కీప్ ఆల్ ద డోర్స్ ఓపెన్. నీ ముందు ఎలా ఓపెన్ పెడతాడంటే, ఇది ఎలా తెరుచుకోబడ్డది, ఇది ఎలా తెరవబడ్డది, ఎలా నేను ఇంతగా దీవించబడ్డాను అని నువ్వు ఆశ్చర్యపోవాలి. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగానికి దేవుడు తలుపులు తెరుస్తాడు, నీ ఎదుగుదలకు తలుపులు తెరుస్తాడు, నీ జీతానికి, నీ పేరు ప్రతిష్టకి దేవుడు తలుపు తెరుస్తాడు, నీ గౌరవానికి, మర్యాదకి దేవుడు తలుపు తెరుస్తాడు. నువ్వు 10 మందిలో తల ఎత్తుకొని తిరిగే విధంగా దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డల కార్యాలకు దేవుడు తలుపులు తెరుస్తాడు, నీ గర్భం యొక్క తలుపులు తెరుస్తాడు, నీ ఐశ్వర్యం కోసం తలుపులు తెరుస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం కోసం దేవుడే తలుపు తెరుస్తాడు. అంతవరకు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ లోబడి ఉండుమని దేవుడు నువ్వు ఈరోజు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ నీ కెపాసిటీ కాదు పనిచేసేది. చాలా మంది అనుకుంటారు నేను డిగ్రీ, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, అది ఏది పని చేయదు. నథింగ్ విల్ వర్కౌట్. అలా అని చదవద్దని లేదు, జ్ఞానం వ్యర్థమని అనడం లేదు. నేను గౌరవంతో చెప్తున్నా, రెస్పెక్ట్ ఐఎమ్ స్పీకింగ్, నథింగ్ విల్ వర్కౌట్. ఎందుకంటే దేవుని చిత్తం లేనిది. నేను ఎంతో మంది ధనికులను చూశాను, చాలా చదువుకున్న వాళ్ళని చూశాను, చివరికి బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఎందుకంటే అది ఆ ప్రాస్పరిటీ, ఆ సంతోషాన్ని, ఆ ఉన్నతమైన జీవితాన్ని తీసుకోవడం రావడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు పనిచేయడం లేదు కాబట్టి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతిదీ ఏదైతే దేవుడు తలుపు తెరుస్తాడో వాటిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ కెపాసిటీ దట్ యూ క్యాన్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. If you can read in English and Telugu, Psalms 71 verse 21. Psalms 71 verse 21. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 21వ వచనం. మెసేజ్ రాలేదా? ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ? He will increase my honor. See, the Lord says, I will increase your honor. నీ గౌరవాన్ని, నీ పేరు ప్రతిష్టను నేను అధిగమిస్తాను, నేను హెచ్చిస్తాను. చదువమ్మ తెలుగులో. నీవు నన్ను పూర్వము కంటే అధికుని చేయుదువు. చూడండి, పూర్వం కంటే అధికుడుగా ఎవరు చేస్తారు? పూర్వం నేను పేదవాడిని,
కానీ ఇప్పుడు ధనవంతుణ్ణి ఎవరు చేశారు? నన్ను దేవుడు. నా కష్టములలో నన్ను ఓదార్తువు. చదువునానా. యు విల్ ఇంక్రీజ్ మై ఆనర్ అండ్ కంఫర్ట్ మీ వన్స్ అగైన్. చూడండి, అన్ని విధాలుగా నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ వేదనలో, నీ బాధలో, నీ దుఃఖంలో నేను నీకు ఓదార్పుగా ఉంటాను. నేను నిన్ను బలముగా ఉంటాను. కాబట్టి చూడండి, ఎంత చదువుకున్నా ఈ ఇంక్రీజ్ రాదు, ఈ ఎదుగుదల రాదు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళినా, నువ్వు ఏది కలిగి ఉన్నా కూడా ఆ ఎదుగుదల అంటే ఎదుగుదల లోకరీతిగా కాదండి నేను మాట్లాడేది. ప్రేమ, సంతోషం, దేవుని యొక్క ఫలం, దేవుని యొక్క వరం, అందులో మనకు ఏ ఎదుగుదల ఉండదు. కానీ చూడ్డానికి మనం చాలా చక్కగా కనిపిస్తాం. అదే అంటారు, లోన లొటారము. ఎన్ని నాణ్యాలు వేసుకున్నా లోపల నుంచి నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుంటావు. చాలా ధనవంతులను మనం చూస్తుంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మరి అదేవిధంగా చూడండి, తిరిగి ఇవ్వడానికి కూడా ఏదైతే సామ్స్ 41:10 మనం చదివితే యు విల్ రిఫండ్ ఎవ్రీథింగ్ అంటాడు దేవుడు. ప్రభు నీవు నన్ను కరుణించి నా వ్యాధిని కుదురుస్తావు. అప్పుడు నేను నా విరోధులకు బుద్ధి చెప్పుదును. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి. నా రోజులు కూడా వస్తాయి. ఏ రోజులు వస్తాయి? ఎప్పుడు ఎండాకాలమే ఉంటుందా? చలికాలం కూడా నా రోజులు కూడా నేను కూడా చూపెడతా. ఈ పచ్చ సీర కట్టుకుంటా, వచ్చే సంవత్సరం చూడు నేను ఎట్లా సీర కట్టుకుంటా. నువ్వు చూడక అవును, వచ్చే సంవత్సరం దానికి చూపెట్టకపోతే అడుగు అంటాం. అవునా కాదు? అవును. ప్రైజ్ ది లార్డ్. సో అదేవిధంగా దేవుడు దీవిస్తేనే నువ్వు ఎదుటి వాళ్ళకు సమాధానం చెప్పుకోగలుగుతావు. ఎదుటి వాళ్ళ ముందు నువ్వు ఘనంగా నిలబడగలుగుతావు. లేకపోతే యూ కెనాట్ స్టాండ్. ఓన్లీ గాడ్ హస్ టు బ్లెస్ యూ. చాలా మంది దీక్ష తీసుకుంటారు, నేను సంపాదించి చూపెడతా, నేను ఇల్లు కట్టి చూపెడతా. దేవుడు చూపెట్టాలనుకుంటేనే చూపెట్టగలుగుతావు, లేకపోతే లేదు. నువ్వు చూపెట్టాలని పోతే నాశనమే. కొంతమంది చూడండి, వాడేం పెళ్లి చేసుకుంటాడు, వాడికంటే ముందు నేను చేసుకుంటానని పోయి ఒక బిచ్చగాడిని చేసుకుంటుంది. అవునా కాదు? మొత్తానికి మంచిదా మోసమా? హల్లెలూయా. అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోమ్మా. హల్లెలూయా. సో ఈ రీతిగా దేవుడు దీవించినంత వరకు, దేవుడు లేవినంత వరకు నువ్వు ఎవరిని చూపెట్టలేవు. కొన్నిసార్లు భార్య భర్తకి ఏమన్నదంటే, ఆయనకు ఒక పాఠం నేర్పిస్తా. ఏమి? నువ్వు మొత్తానికి పోతావు, నీ స్టేటసే పోతుంది అక్కడి నుంచి. ఆయన వేరే ఫోటో పెడతాడు స్టేటస్లో. ఇప్పటిదాకా ఎవరి ఫోటో ఉండే స్టేటస్లో? నీ ఫోటో ఉండే భార్యగా. ఇప్పుడు ఆయనకు పాఠం నేర్పిస్తా, గుణపాఠం నేర్పిస్తా అనగానే నీ ఫోటోనే పోయింది ఆడి నుంచి. ఇంకా ఉరుక్కొస్తావు చూడు, పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని పిలుచుకొని రాక అడుగుదామని. ఏడంది? దేనికి? ఫోటో పోయిందని. దేవుడు చూపెడితేనే. దేవుడు ఆయన గుణపాఠం నేర్పిస్తే రేపే మానేస్తాడు సారా. తాగితే అడుగు పొద్దున్న లేచి, బ్రదర్ ఎట్లా మానేసినట్టే. ఏమో బ్రదర్, నిన్నటి నుంచి తాగుతలేడంట. హల్లెలూయా. దేవుడు తిప్పితే తాళము, మళ్ళీ ఆ తాళాన్ని ఎవ్వరు తెరవలేడు. నన్ను లాక్ చేసిండు 23 సంవత్సరాల ముందు, ఎవ్వరు తెరవలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మూసిన తలుపులు ఎవ్వరు తెరవలేరండి. సో అందుకని ప్రతి దానికి ఓర్పుతో, నీ భర్త కోసరమా ఓర్పుతో ఉండు, నీ భార్య కోసరమా ఓర్పుతో ఉండు, బిడ్డల కోసరం ఓర్పుతో సహనంతో ఉండు. ఇది నేర్చుకునే సమయం, బిడ్డల్ని పెంచే నేర్చుకునే సమయం, భర్తతో ఉండే నేర్చుకునే సమయం. ఎలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? రేపు ఒక తల్లిగా నువ్వు నేర్చుకుంటే నీ బిడ్డలకు నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు నడిపించగలుగుతావు. ఈరోజు లోకం తన బిడ్డలకు ఏం నేర్పిస్తుంది తెలుసా? అమ్మా, వాడు కానీ సరిగా చూడకపోతే ఒక్క తను తన్నేసి వచ్చి మూతి మీద ఒకటి వేసి రాలేకపోయినావా?
అంటమా అనమా? ఏం భయపడకు నువ్వు, నేను ఈడ ఉన్నా అంట. మహిళా పోలీస్ స్టేషన్ ఉంది, వాడిని వేసి లోపల తోంబియకపోతే అడుగు, నా పేరు కూడా ఎంకమ్మ కాదు. యాడికి పోతాడు, ఎక్కడికి పోలేడు, నా ముట్టిలో ఉన్నాడంట. నువ్వు ముట్టిలోనే పెట్టుకొని ఉండు, ఆయన ఎక్కడొక్కడో తిరిగేసి వస్తున్నాడు రోజు. చూడండి, సో దేవుడు నేర్పిస్తే రేపు నీ బిడ్డలకు మంచి పాఠం నేర్పిస్తావు, మంచి జీవితం. నువ్వు ఈరోజు నేర్చుకుంటే ఈ పాఠము 4 తరాల దీవెన వస్తుంది నీ కుటుంబానికి. నువ్వు ప్రార్థన చేస్తే రాదు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చెప్తుంది. ఎవరిని గౌరవించాలంట? ఎవరిని? పెద్దవాళ్ళను. తల్లిదండ్రి అంటే తల్లిదండ్రి వయసు అంటే తల్లిదండ్రులను బాగా ప్రేమతో చూడాలి, గౌరవించాలి. మిగతా పెద్దోళ్ళనంతా లాదు కొట్టాలనా? మరి మీది అట్లనే ఉండదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని యూ హ్యావ్ టు ఆనర్ ఆల్ ద ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే గురువులు, కన్యాస్త్రులు, బ్రదర్లు, సిస్టర్లు, బోధకులు, ప్రార్థన వీరులు, అందరు పెద్దోళ్ళే. నువ్వు ఎవ్వరు మాట అన్నా కాదంటే 4 తరాల మాట ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నట్టే. మరి ఏం పొందుకున్నట్టు? ఏమి? ఎన్ని తరాలు పుణ్యానికి వస్తున్నాయి చూడు. సో పెద్దల యొక్క మాట ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈరోజు దేవుడు నేర్పిస్తున్న మాటను విని నువ్వు లోబడితే ఉపవాస ప్రార్థన అవసరం లేదు. కొంతమంది తపస్కాలంలో చూడాలి 40 days. వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు నిజంగా ఉపవాసం ఉన్నారని. నిజంగా నాకు జాలేస్తుంది. ఎందుకు అడగండి, ఈ వాక్యం ఏం పాటించరు కానీ ఉపవాసం అవుతుంటారు. ఉపవాసము నేనేం తినలేదు 4 రోజులు, ఇంకా 4 అయిందా, ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే నాకు తెలుసు కదా వాళ్ళు పాటిస్తున్నారు లేదు. తెలుసా తెలియదా? ఇప్పుడు మీరందరి గురించి నాకు బాగా తెలుసు, ఎవరు ఎంత నీటిలో ఉన్నారని. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిజంగా చెప్తున్నాను కదా, ఉపవాసము కంటే, ప్రార్థన కంటే, దేవుని సన్నిధిలో గంటల తరబడి, రోజులు తరబడి, కొంతమంది వారం రోజులు ఉండేసి వస్తారు. పద్మ, ఎప్పుడన్నా ఉన్నావమ్మా నువ్వు వారం రోజులు? నేను పెడతా ఉండు ఒకసారి. ఈడ నీ నిద్ర అంతా ఖతం కావాలి. ఈడ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని ఈడనే పాతేస్తా. దేన్ని? పద్మమ్మని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ గొప్పవి కాదండి. వారం రోజులు ఉండడం, 3 రోజులు పెద్ద ప్రయాణం చేసి వెళ్తుంది. మా వివిఎన్ అయితే టికెట్ బుక్ చేసుకొని మరి వెళ్తుంది. హల్లెలూయా. ఆడపోయి బ్రదర్ నా కోసం, ఈమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేయాలి. ఈమె పోతుంటే, ఈమె వస్తున్నప్పుడు ప్రార్థన, పోతున్నప్పుడు ప్రార్థన, తింటున్నప్పుడు ప్రార్థన, ఈమె చేసే పోయి ప్రార్థన కాడ. హల్లెలూయా. చూడండి ఇవన్నీ ఎన్ని వేషాలు వేస్తున్నావు మనం. పెద్దలని గౌరవించం, మిగతావన్నీ పనికొచ్చేటివా? వస్తుందా? తల్లి మాట అయినవు, తండ్రి మాట అయినవు, నీకేం తెలుసు అంటాం. నువ్వు చదువుకున్న 4 ముక్కలు అది పనికిరాదు దేవుడి దగ్గర. నీ గౌరవిస్తున్నావా లేదా అని చూస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. సో లోబడ్డం చాలా ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సహోదరి లోబడ్డది. ఎన్నో తలుపులు దేవుడు ఈరోజు చాలా మందికి తలుపులు తెరుస్తున్నాడు. ఈడ ఎందుకో దేవుడు అలా మాట్లాడుతున్నాడు. చాలా మంది తలుపులు తెరుస్తున్నాడు. మీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం తెస్తున్నాడు. అనారోగ్యం తొలగిపోతుంది ఈరోజు మీ జీవితంలో. వేదన తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ఏదైతే గలిబిలితనం ఉన్నదో అవన్నిటి నుంచి విడుదల పొందుకుంటా మీ బిడ్డలు మారబోతున్నారు ఈరోజు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సో ఈ బర్నింగ్ బుష్ చూడండి, చెట్టు మండడం అంటే కామన్, అవునా కాదా? చెట్టు మండడం, చెట్లు మండిపోవడం సాధారణమే, అవునా కాదు? ఏటండి అంత విచిత్రంగా చూస్తారు? ఎప్పుడైనా చెట్టు మండింది చూసిండ్రా లేదా? ఎండాకాలంలో చెట్లు దానంతలేదు అదే కాలిపోతుంది. మీరు అడవుల్లో పుట్టలే కదా, ఓ సిటీలో కదా, హైదరాబాద్ కదా మీది. హల్లెలూయా. మాది పల్లెటూరు అండి పక్కన. హల్లెలూయా. సో మీరు అడవుల్లో అక్కడిక్కడ చూస్తే, సేనుల్లో
ఒక్కొక్కసారి ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనము ఇలా అడవుల్లో చూస్తే ఎక్కడెక్కడో చెట్లు కాలిపోతూ ఉంటాయి. చాలా చెట్లు కాలిపోతూనే ఉంటాయి. అదే అంటున్నాను, చెట్లు కాలిపోవడం సాధారణమే. సో మోసే తన జీవితంలో చెట్లు కాలిపోవడం ఎన్నో చూశాడు. ఎన్నో చెట్లు కాలిపోవడం అతను చూశాడు. హల్లెలూయా. Hallelujah. సో బర్నింగ్ బుష్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్. బర్నింగ్ bush but not burnt is a great thing. Not burnt. కాలిపోవడం గొప్పతనం కాదు. ఏంటిది? కాలుతున్నది గొప్పతనం కాదు, కానీ చెట్టు కాలకుండా ఉండడము. అబ్బా, మీకు సబ్జెక్ట్ అర్థమైపోయిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి. హల్లెలూయా. Hallelujah. ఈ కాలిపోవడం అంటే చెట్లంటే మీరే అనుకోండి. ఇప్పుడు కాలుతున్నారా లేదా? కాలుతున్నారా లేదా? కానీ కాలిపోలేదు చూడు. ఇంకా నవ్వుతున్న సిస్టర్ అంటే కాలలేదన్నమాట. ఎంతమంది నవ్వుతున్నారు? నిజంగా పళ్ళు చూపెట్టండి. హల్లెలూయా. ఉంటే చూపెట్టండి, లేకపోతే పర్వాలేదు. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఏం కాంతారావు, కాలుతున్నావా లేదా? నువ్వు చెప్పమ్మా, కాలినవా లేదా? అందరు కాలినోళ్ళే, అవునా కాదా? అందరు కాలుతున్నాం. ఎవరన్నా ఉన్నారా కాలకుండా? గట్టిగా ఇంకా కాలినం కానీ కాలిపోలేదు. చూడండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో కాలడం గొప్పతనం కాదు, కాలిపోకుండా ఉండడమే దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో వై దిస్ బర్నింగ్? ఈ మంట ఆ యొక్క హోరేబు కొండ మీద, ఆ యొక్క చెట్టు మంట హోరేబు కొండ మీద మోసే చూడకపోయి ఉంటే he couldn't have paid his attention, nor he could have gone close to the bush. ఆ బుష్ ఎవరు? దేవుని యొక్క సన్నిధి. సో దేవుని, ఇది కాలకపోయి ఉంటే దేవుని యొక్క పిలుపుకి దగ్గర అయ్యేవాడు కాదు, దేవుని సన్నిధికి దగ్గర అయ్యేవాడు కాదు, దేవునికే ఆ యొక్క ఆకర్షించబడేవాడు కాడు. సో ఈ కాలడం వల్ల ఇగో ఈడ కూర్చున్నావు చూడు వచ్చి. అర్థం కాలే? కాలకపోతే నువ్వెందుకు వస్తావమ్మా, మీరెందుకు వస్తారు? అందరు కాలిపోయే వచ్చిన వీడు. అవునా కాదా? సో ఎప్పుడైతే మనం కాల్తామో ఆకర్షించబడతాం. నేను ఆకర్షించబడ్డాను. చెప్పండి, నేను ఆకర్షించబడ్డాను. ఐ వాజ్ అట్రాక్టెడ్ బై ద బర్నింగ్. సో ఈ రోజంతా మనం చూడండి, మన యొక్క శ్రద్ధ, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన, మనము అలా దేవునికి దగ్గర అయ్యే విధంగా ఈ కాలుడు చేసింది. ఈ కాలుడు ఏంటంటే ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ కన్నీరు. కాబట్టి కాలిపోవడం జరుగుతుంది, కానీ కాలుతుంది, కానీ పూర్తికి కాలి మసిగాడం లేదు. సో ఈరోజు ప్రతి ఒక్కరూ మనం, ఇది మోసే చూసిన బుష్ కాదు, మనము చూస్తున్న బుష్లే ఇవన్నీ. ఈరోజు మనమందరం బుష్లే, మనమందరం చెట్లు. కానీ దేవుని యొక్క అభిషేకం మన పైన. దిస్ ఇస్ నాట్, ఇది వేదన, దుఃఖము, కన్నీరు కాదు, ఇది దేవుని యొక్క అభిషేకం. ఆ చెట్టు మీద ఏ విధంగా అయితే దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి కాల్తుందో అదే విధంగా మనలో కాల్తుంది. దేవునికి మనం దగ్గర కావాలని, దేవుని సన్నిధికి రావాలని, దేవుడు ఎవరని మనం తెలుసుకోవాలని ఆ యొక్క మంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కటి ఏదైతే మనలో కాలుతుందో అదే దేవుడి దగ్గరికి మనల్ని నడిపించింది ఈరోజు. లేకపోతే మనం వచ్చేవాళ్ళం కాదండి. ప్రతి కాలుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. సో అందుకే దేవుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని తన జీవితంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ కాలుడు చూస్తామో ఆ అనుభూతి ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. మోసే దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్ళి చూడగలిగాడు. ఎందుకంటే ఇదేదో విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు కాలింది, చెట్లు ఎన్నో కాలినాయి. 40 సంవత్సరాల నుంచి కొండ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, మేకలను మేపుతున్నాడు, కాలడం చూస్తూనే ఉన్నాడు. కానీ ఈ కాలుడు చూడలేదు.
ఇది ఒక ప్రత్యేకమైన కాలుడు ఉంది. అందుకే కొండ దగ్గరికి, అక్కడ దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుడి చేత పిలువబడ్డాడు. మోసే, మోసే, నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అది పవిత్రమైన. ఈరోజు కాలుడు ఎక్కడ తీసుకొచ్చింది? ఏ స్థలంలో నిలబెట్టింది? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పవిత్రమైన స్థలం. చూడండి, అదే ఈ కాలుడు లేకపోతే ఈడికి వచ్చే వాళ్ళమా? హాయిగా ఏసీ వేసుకొని కూర్చోవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ కాలుడు దేవుని సన్నిధిలోకి నడిపించింది, ఆమేన్. మన గమ్యంలోకి నడిపించింది, ఆమేన్. దీవెనలోకి నడిపించింది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో పిలిచిన దేవుడు ఏమంటాడంటే మోసేతో, నువ్వెవరంటే ఏమన్నాడు దేవుడు? ఎవరు దేవుడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. అంటే దేవుడు అబ్రహాం, ఇస్సాక్, యాకోబు అంటే వీళ్ళకు దేవుడు అని చెప్తున్నాడా, లేకపోతే ఏం చెప్తున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను దేవుడినే కాను, ఇస్సాకు, అబ్రహాంకి, యాకోబ్కి ఏంటిది, ఐ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, వాళ్ళతో సావాసం కలిగి ఉన్నాను, బంధుత్వం కలిగి ఉన్నాను. నేను అబ్రహాంకి దోస్తునే, వీళ్ళందరితో నాకు సావాసం ఉంది, అంటే రిలేషన్షిప్, వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉన్న దేవుణ్ణి. అంటే దేవుడు మనతో కలిసిమెలిసి ఉన్న దేవుడు అని చెప్తున్నాడు. నేను మీతో సావాసం కలిగి ఉన్న దేవుణ్ణి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఈ కాలుడు హఠాత్తుగా మన జీవితంలో ఒక్కొక్కసారి చూడండి, మోసే హఠాత్తుగా చూశాడు. అదేవిధంగా హఠాత్తుగా మీరు కూడా మార్పు చూడొచ్చు. అక్కడ నిన్నటిదాకా బాగున్నాడు, రాత్రి బాగా మాట్లాడిండక ఇప్పుడు గాలిపోయింది అంటమా లేదా? రాత్రి ఒక సోదరి పండుకొని ఇస్తే అడుగు, నిన్న రాత్రి అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హఠాత్తుగా దగ్గొచ్చింది, దమ్ము చూసి అదో, ఆయనకు వచ్చిందో రాలేదు కానీ ఈమె చెప్పినప్పుడు ఈమెకు వచ్చేసింది మొత్తం దమ్ము దగ్గు అంత. ఇప్పుడు హాయిగా నవ్వుతుంది కూర్చొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బాగా ఉండే వ్యక్తి సడన్ గా కాలిందా లేదా? అచ్చా థా బ్రదర్ కల్ తక్ ఆజ్ బిగడగా, సడన్లీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. నిన్నటి దాకా కొడుకు బాగుండే, 10th వరకు బాగా చదివిండక్క, అయిపోయిందా? సడన్ చేంజ్. సో సడన్గా ఇలా అన్నీ చేంజ్ వస్తుంది, సడన్గా మార్పు వస్తుంది. మనం అనుకోము ఇవి జరుగుతాయని, కానీ సడన్గా మన జీవితంలో ఆ మార్పులు వస్తాయి. హల్లెలూయా. ఫైనాన్షియల్ క్రైసిస్, నిన్నటి వరకు ఆర్థికంగా బాగుండే, మొన్నటి వరకు బాగున్నారు, కానీ ఇప్పుడు బాధలు వచ్చేసాయి, లాస్ వచ్చింది, బిజినెస్ కోల్పోయింది, ఎన్నో విషయాలు హఠాత్తుగా జరిగిపోతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో మనం నమ్మాలి. ఒకసారి మనం ఇవి నమ్మకపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఇలాగా ఇది సడన్గా రావచ్చు, నేను చెప్తున్నాను. నీ జీవితంలో హఠాత్తుగా ఇవన్నీ రావచ్చు, కానీ ఈరోజు దేవుని వాగ్దానం, అది వస్తుంది కానీ సంపదు, అది వస్తుంది కానీ కాలిపోము, అది వస్తుంది కానీ నాశనం కాము, అది వస్తుంది కానీ మనం కోల్పోము, వస్తుంది కానీ అప్పు బాధలు ఉంటాయి కానీ అది అందులో మనం సర్వనాశనము కాము. అది జస్ట్ కాలుతుంది. సర్వోన్నతుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇది కాలిపోతుందని సడన్గా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఏదో అయిపోయిందని ఎక్కడికొడుకో పరిగెడతారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు, చనిపోదాం అనుకుంటారు. ఏమీ కాదు. అది దేవుని యొక్క పిలుపు, నిన్ను దేవుని సన్నిధిలోకి నడిపేయాలని ప్రయాసపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నీ శ్రద్ధ ఉండాలి. లార్డ్ ఈస్ బ్రింగింగ్ యూ టువర్డ్స్ హిమ్, జస్ట్ టు హ్యావ్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ హిమ్. ఆయన మీద నీ యొక్క మనసు ఉండాలి. సో సడన్లీ ఇటు కావచ్చు, మీ భర్త మారిపోవచ్చు, మీ భర్త మారకపోవచ్చు, నీ కుటుంబం బలహీనం పడవచ్చు, ఏదన్నా కావచ్చు, నీ బిజినెస్లో సడన్గా లాస్ రావచ్చు. కానీ చెప్తున్నాను, ఇలాంటి అన్నీ కూడా మనం నిలబడడానికి శక్తిని లేపే ఒక దీవెనకరమైన మంట అనుకోవాలి. సో ప్రతి జీవితంలో ఒక మంట వస్తుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న, ఇది మంట కాదు, ఇది దేవుని పిలుపు. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను పిలవాలని ఎదురు చూస్తున్న పిలుపు ఇది.
ఆ పిలుపుకి మనం వెనకపోకుండా నిలబడితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. మనల్ని మనం పరిపూర్ణంగా దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుందాం. ఏమాత్రం దేవునికి దూరం కాకుండా, ప్రభా ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నాను, కానీ ఇక ముందు ఆ రీతిగా ఉండకుండా నీ సన్నిధిలో ఉండే విధంగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జోబులాగా ఒకవేళ ఇన్నాళ్ళు నేను దేవుని నీ సన్నిధిలో లేకపోతే ఈ రోజు నుంచి ఉండే విధంగా నన్ను దీవించమని అడుగు. ఈ రోజు వరకు నేను ఉండకపోతే ప్రభా ఈ రోజు నుంచి ఉండాలి. Amen. ఈ రోజు నుంచి నేను ఆశీర్వాదకరంగా మారాలి. Amen. ఈ రోజు వరకు నేను దీవెనకరంగా లేను, కానీ ఇక ముందు నేను దీవెనకరంగా ఉండాలి. Amen. అడుగు. ఈరోజు ఎక్కడెక్కడ దేవునికి దూరంగా ఉన్నావు, ఎక్కడెక్కడ ఆ యొక్క మంటను గ్రహించలేకపోయావు, గట్టిగా మాట్లాడదాం దేవుడితోటి. మాట్లాడదాం. మనం సిగ్గుపడం, ఎవరికి భయపడం. మనం దేవుని బిడ్డలం, దేవుని సన్నిధిలో వచ్చి ఉన్నాం, ఆయన దీవెన కోసం వచ్చి ఉన్నాం. ప్రజల మెప్పుల కోసం రాలే, ప్రజలు హెచ్చిస్తారని రాలే, ప్రజలు చూస్తారని రాలే, ఎవరో పొగుడతారని రాలే. ప్రభా ఈ మంట నాలో కాలింది. Amen. ఈ మంట నేను ఎన్నో సంవత్సరాలని చూస్తున్నాను, అవును తండ్రి. కానీ మోసేలాగా నేను ఆ పొదక దగ్గరికి రాలేకపోయాను. అవును తండ్రి. నీ పవిత్రమైన స్థలంలో రాలేకపోయాను. నీ పవిత్రమైన స్థలంలో నేను ఉండలేకపోయాను. అవును తండ్రి. నువ్వు అబ్రహాం దేవుడవు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడవు అని తెలుసుకోలేకపోయాను. అవును ప్రభు. వారిని దీవించిన దేవుడవు నన్ను కూడా దీవించి ఆశీర్వాదకరంగా మారుస్తావు అని నేను ఊహించలేకపోయాను యేసయ్యా. తండ్రి. కానీ ఈరోజు ఊహిస్తున్నాను తండ్రి. Amen. ఈ రోజు బలపడపడుతున్నాను తండ్రి. Amen. ఈ రోజు ప్రభా నాకు తెలుసు మీరు దీవెనకరంగా నన్ను మారుస్తారు. Amen. అబ్రహాం లాంటి దీవెనలను పొందుకుంటాను. Amen. నేను ఆశీర్వాదకరంగా మారుతాను. Amen. అబ్రహాం లాగా నేను కూడా ప్రభా అనేక తరాలకు దీవెనగా ఉంటాను. Amen. అవును తండ్రి, ఈ రోజు మోసేవలే నేను వస్తున్నాను. Amen. మోసేవలే నీ సన్నిధి కోరి వస్తున్నాను తండ్రి. Amen. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఆశీర్వదించండి. Amen. సమర్పించు. అడుగు. ఎక్కడెక్కడ దేవుడి సన్నిధిలోకి రాలేకపోయావు, అవును తండ్రి. ఎక్కడ ఉండలేకపోయావు అడుగు. అవును ప్రభు. ఇక ముందు ఉంటానని అడుగు. Amen. అడుగు ఈరోజు. అడుగు. ఈరోజు దేవుడిని దీవిస్తాడు, Amen. ఆశీర్వదిస్తాడు. Amen. 5 భర్తలతో కాలి జీవిస్తున్న ఆ సమరయ స్త్రీ గురించి ఒక్కసారి ఆలోచించు. ఈ లోకరీతిగా ప్రేమను పొందుకోలేక, భర్త యొక్క ప్రేమను నోచుకోలేక 5 భర్తలకు భార్యగా జీవించింది. ఆ ప్రేమ అన్న దాహము తీరక అల్లాడిపోయింది. చూడండి, యేసే కోసం ఆ సమరయ స్త్రీ కోరుకున్న కోరిక. యేసే అన్నాడు, నిన్ను అడిగేవారు ఎవరని తెలుసుకుంటే జీవితంలో నీకు దాహం ఇవ్వకుండా దాహాన్ని తీర్చే ఆ వ్యక్తి అని నువ్వు తెలుసుకుంటావు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు పొందుకున్న జలము జీవితాంతం దాహం లేకుండా జీవిస్తావు. నీకు ఎవరని తెలియదు. ఈరోజు యేసే అదే మాట అంటున్నాడు. నువ్వు ఈ దేనికోసమైతే దాహం కలిగి ఉన్నావు, ఏదైతే నీలో కొరత ఉన్నదో, సమరయ స్త్రీ తెలుసుకున్నట్టు నేను ఎవరని నువ్వు తెలుసుకుంటే జీవితాంతం అది నీ జీవితంలో అక్కర ఉండదు. Amen. అయితే ఐశ్వర్యము కాక బిడ్డల యొక్క ప్రేమ, భర్త యొక్క ప్రేమ, లోకరీతి ఎదుగుదల ఏదైతే నీకు కావాలి అది నాలో సంపూర్ణంగా ఉందని నువ్వు తెలుసుకుంటే Amen. దానికోసం నువ్వు జీవితాంతం బాధపడవని చెప్తున్నాడు.
Amen. ఈరోజు దేవుడు ఆ రీతిగా నిన్ను దీవించబోతున్నాడు. Amen. సమరయ స్త్రీని దీవించిన దేవుడు, భర్తల యొక్క లోటును తీర్చిన దేవుడు, Amen. శాపంలో జీవిస్తున్న ఆ శాపాన్ని తొలగించిన దేవుడు. Amen. ఈరోజు ఆ సమరయ స్త్రీ ఒక శాపంలో జీవించింది. ప్రేమ నోచుకోలేని శాపం, ఎవ్వరు తనను ప్రేమించలేదు, అలాంటి శాపంలో జీవించింది. ఆ శాపం నుంచి దేవుడు తనకు విడుదల ఇచ్చాడు. Amen. ఆ పాపపు జీవితం నుంచి విడుదల ఇచ్చాడు. Amen. ప్రేమ అన్న మాట పరిపూర్ణంగా ఉండే విధంగా దీవించి ఆశీర్వదించాడు. Amen. ప్రేమ యొక్క ఊట తన హృదయం నుండి పొర్లి పొంగే విధంగా దీవించి ఆశీర్వదించాడు. Amen. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఈరోజు ఎలాంటి లోటు నీ జీవితంలో ఉందో అది పొర్లి పొంగే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 23:5 సెలవిచ్చున్నాడు, నా పాన పాత్రము పొర్లి పొంగుచున్నది. ఆ రీతిగా ఈ రోజు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. Amen.